ఈగ చూసిన తర్వాత నేను దోమ అని రాసుకున్నా. దిస్ ఈస్ ఫన్. ఆ సినిమాలో ఉన్న మంచి రొమాంటిక్ సీన్స్ ప్రింట్అవుట్ తీసి ఆ సిడి పైన అంటిస్తారు అనమాట. అంటిస్తే మా వాళ్ళంతా చూసారు అదేదో బాగుంది అని చెప్పి రేనాని క్రియేట్ చేస్తారో దోస్ గైస్ విల్ యాక్చువల్లీ మేక్ like 90% of the movie. I think that was my trigger point to start venturing into filmmaking. అంతా అయిపోయింది. లాస్ట్‌కి అప్పటి వరకు మమ్మీ లోపలే ఉంది. ఏం లేదు, మూవీ బాగానే నడుస్తుంది, ఓకే. లాస్ట్‌కి ఒక సీన్ ఉంటది. Hello everyone and welcome to another Okay. episode of Millennial Rewind Telugu podcast series. And ఈరోజు we're again going to talk about movies. కానీ ఈరోజు మూవీస్ టాపిక్ డిస్కషన్లో స్పెషాలిటీ ఏంటంటే all the guests we have are here from Canada. And all these folks here have already worked on few movies in Canada, doing full-time jobs and like studying. సో మా అందరికి చాలా కామన్ పాయింట్స్ ఉన్నాయి అండ్ వీఆర్ ఆల్ ప్యాషనెట్ అబౌట్ మూవీస్. సో డిస్కస్ చేసుకోవడానికి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉంటాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ దర్ ఆల్ వెరీ ఫన్నీ. సో ఎక్స్పెక్ట్ టు హియర్ సమ్ నైస్ క్విక్లీ ఫన్నీ స్టోరీస్. ఫస్ట్ మనం పాడ్కాస్ట్లోకి ఎంటర్ అయ్యే ముందు ఇక్కడ ఉన్న మనందరి స్పెషల్ గెస్ట్లది ఒక చిన్న ఇంట్రొడక్షన్ వినేద్దాం. సో వీ హ్యావ్ శాండీ అండ్ వీ హ్యావ్ లలిత్ అండ్ వీ హ్యావ్ రఘువంశ్. వాళ్ళ మాటల్లోనే విందాం అసలు హూ ఆర్ దే, వేర్ ఆర్ దే ఫ్రమ్ అండ్ what are they doing now? As of now నేను ఆటోవాలో ఉంటున్నాను. ఐఎమ్ డూయింగ్ ఫుల్ టైమ్ జాబ్ ఇన్ నార్కామ్ శాటిలైట్ కమ్యూనికేషన్ కంపెనీ. నాకు షార్ట్ ఫిలిమ్స్ అని కాదు, ఫిలిమ్స్ మీద పిచ్చి ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే హ్యావ్ టు రివైండ్ బ్యాక్ టు ఈగ. అల్టిమేట్లీ దానికి ముందు సినిమాలు అంటే చూసి ఉంటాను కానీ నాకు అంత ఏం అనిపించలేదు. లైక్ ఆ విజన్ ఏంట్రా బాబు, అరే తీయాలరా మనం కూడా ఇలాంటి సినిమాలు అనిపించింది మాత్రం ఈగ చూసిన తర్వాత నేను దోమ అని రాసుకున్నా. దిస్ ఈస్ ఫన్. అది కాదు, కాక్రోచ్ ఆల్రెడీ ఉంది కదా, కాక్రోచ్ నుంచి ఈగ వచ్చింది. ఎవరు రాయడం తప్పేం లేదులే. నేను మా ఫ్రెండ్స్ తో కూర్చొని ఇట్స్ లైక్ నేను రీఇన్కార్నేషన్ టాపిక్ కాదు కానీ నాకు అంటే అది రీఇన్కార్నేషన్ అదంతా కొంచెం బ్లఫ్ మాస్టర్ గా అనిపించిన సినిమా. నాకు ఎట్లా అనిపించింది అంటే ఆ 10th క్లాస్ లో, నేను 10th క్లాస్ అప్పుడు, ఎగ్జాక్ట్లీ నేను 10th క్లాస్. ఇట్లా కాదు మనం సైఫై లో రాద్దాము. ఎట్లా అంటే అప్పుడే ఈ స్పైడర్ మ్యాన్ ఈ సినిమాలు చూసున్నా నేను. అది ఇది మిక్స్ అండ్ మ్యాచ్ కొట్టేసి రాసుకున్నా. అప్పుడు దట్స్ మై ఫస్ట్ స్క్రిప్ట్ అనమాట. అది చెప్పుకోవాలనుకుంటే ఫస్ట్ స్క్రిప్ట్ అది. నాకే ఇప్పుడు కామెడీ అనిపిస్తుంది అది, బట్ దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. ఆ తర్వాత ఇంటర్మీడియట్ లో ఐ యూస్ టు హ్యావ్ ఎ ఫ్రెండ్, వశిష్ఠ్ అని ఒక ఫ్రెండ్ ఉండేవాడు. వాడు నేను కలిసి సినిమాలకి వెళ్ళేవాళ్ళం. ఫస్ట్ మేము హాస్టల్లో ఉండేవాళ్ళం. అక్కడ నుంచి ఇంకా డిస్కషన్ స్టార్ట్ అయ్యి, అరే మామ నా దగ్గర ఇట్లా కథ ఉందిరా అంటే, కథ ఉంది కాదు నాకు ఒక ఐడియా వచ్చిందిరా అని చెప్పేసి అక్కడ నుంచి వాడు ఒక ఐడియా చెప్పి, నేను వాడికి ఐడియా చెప్పి మేము లిస్ట్ చేసుకుంటుండే. సరే అరే మనం డైరెక్టర్స్ అయితే అరే మన దగ్గర ఆల్రెడీ 25 కథలు ఉన్నాయిరా, సెటిల్, మన లైఫ్ సెటిల్ అనిపిస్తుండే. సో దట్ వాజ్ ఆల్సో అన్నమాట. అది కూడా అంత సీరియస్ గా లేకుంటుండే. మేము మేము ఊహించుకునేటప్పుడు కూడా ఎట్లా ఊహించుకుంటుండే అంటే లిటరల్లీ మా మూవీస్ లో మేము ఊహించుకున్న సీన్స్ బట్టి అందులో వైలెన్స్ ఉంటే ఏ సర్టిఫికెట్, వైలెన్స్ లేకుంటే యూబైఏ సర్టిఫికెట్, మేము సర్టిఫికెట్ నరేషన్ కూడా సర్టిఫికెట్ నుంచి చెప్తుండే. ఇంకా అది అక్కడ నుంచి మేము సీన్స్ అవన్నీ డిస్కస్ తర్వాత మాకు బాగా తెలిసిన బ్యానర్ దిల్ రాజు బ్యానర్. మేమిద్దరం కలిసి ఫస్ట్ సర్టిఫికెట్ చెప్పుకొని, సర్టిఫికెట్ తర్వాత మమ్ముక చిన్నవాళ్ళం స్టార్ట్ చేసుకొని ఇంకా కథ డిస్కస్ చేసుకునే వాళ్ళము. అట్లుండేది మా డెడికేషన్ అప్పట్లో. ఇంకా తర్వాత మెల్లగా బీటెక్ వచ్చినాక ఫస్ట్ ఇయర్ లో స్టార్ట్ చేసిన ఇంకా తీద్దాం ఇదంతా కాదు. అప్పుడు ఫస్ట్ ఇయర్ లో చూసినప్పుడు షార్ట్ ఫిలిమ్స్ స్టార్ట్ అయినాయి. 2015 లో షార్ట్ ఫిలిమ్స్ చాలా ట్రెండ్ ఉండే. మనం కూడా తీయాలిరా బాయ్, మనకు ఫోన్లు వచ్చినాయి ఫస్ట్ టైం. అప్పుడు నా దగ్గర డబ్బా సెల్ కాన్ ఫోన్ ఉండేది, దాంట్లో వీడియోలు వస్తుండే కాదు. ఫస్ట్ టైం నేను బీటెక్ కి దిగాను కానీ నా చేతిలో సామ్సంగ్ ఫోన్ వచ్చింది. వీడియోస్ మంచిగా తీయొచ్చు. ఓకే ఫైన్, ఇది మనకు ఛాన్స్. మనం కథ రాసుకొని అవసరం లేదు, తీద్దాం ఫస్ట్ ఏదో ఒకటి తీద్దాం అనుకొని నా లెక్క ఇంకో 2-3 దొరికినారు అనమాట నాకు. అప్పుడు దెన్ వి స్టార్టెడ్. జస్ట్ అట్లా షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేసినాము. నేను ఎడిటింగ్ అప్పుడే ఫస్ట్ టైం ఎడిటింగ్ స్టార్ట్ చేసిన. ఎట్లా అంటే ఇప్పుడు మనకి పెట్టడం, ఎట్లా జాయిన్ చేయడం అంతా ఏం తెలియదు నాకు. మెల్లమెల్లగా యూట్యూబ్ లో చూసుకుంటూ ఏంటిది అంటే విండోస్ మూవీ మేకర్ చూసిన అప్పుడు ఫస్ట్ టైం. అది చూసి
ఐ వాజ్ ఎడిటింగ్ అన్నమాట. ఇంకా అక్కడ నుంచి మెల్లగా సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ నుంచి షార్ట్ ఫిల్మ్స్ తీయడం స్టార్ట్ చేసేసినాను నేను. అప్పుడు అది జస్ట్ స్టార్ట్, ఇంకా అది కంటిన్యూ కాలేదు, అది ఆగిపోయింది ఫస్ట్ ఇయర్ లోది. ఆ తర్వాత నుంచి సెకండ్ ఇయర్ నుంచి మనం సీరియస్ గా తీసుకోవాలి, ఇది స్టడీస్ కంటే ఇది ముఖ్యం మనకి అని చెప్పి షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేసినాను. తీసిన ఒక కళాఖండాలు ఒక 2 తీసిన ఫస్ట్. అవి కళాఖండాలని తెలిసేసరికి 3 years అయిపోయింది. లాస్ట్ ఫైనల్ ఇయర్ లో ఇట్లా కాదు, మనం మంచి కెమెరాతో తీయాలి, ఫోన్ తోని అంతా చెల్లదు అనిపించి కెమెరా రెంట్ కి తెచ్చుకొని హీరోయిన్స్ కోసం జూనియర్స్ వెళ్ళి అడిగి హీరోయిన్స్ పెట్టుకొని ఫస్ట్ టైం, అంటే అమ్మాయిలు ఉంటేనే సినిమా చూస్తారు, అంటే అదొక ఫీలింగ్, థాట్ ప్రాసెస్ ఉంటుండే. అమ్మాయిలు ఇంకా హీరోయిన్స్ కోసం జూనియర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడిగి, వాళ్ళు మలయాళీస్, నేను కేరళలో చదువుకున్న బీటెక్, సో వాళ్ళు మలయాళీస్ అమ్మాయిలు. కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటుండే, వాళ్ళు నేను చెప్పింది అందరికి అర్థం కాకుంటుండే, వాళ్ళకి ఏదేదో చేసి ఇంకా అల్టిమేట్ గా నేనేం చేసిన, ఇంకా డబ్బింగ్ స్టూడియో తీసుకొని ఇక్కడ నా బీటెక్ అయిపోయింది, ఫైనల్ ఇయర్ అయిపోయింది. షూట్ కట్ మాత్రం రెడీగా ఉంది, నా దగ్గర ఇది ఉంది, స్టాక్ ఉంది, ఎడిట్ ఎడిట్ కాలేదు. వచ్చిన అయిపోయింది, బీటెక్ అయిపోయింది. ఇంకొక 1-2 weeks లో నా ప్లేస్మెంట్ జాయినింగ్ ఉంది. ఈ 2 weeks లో నేను రిలీజ్ చేయాలి షార్ట్ ఫిల్మ్. సరే అని వచ్చిన, కట్ చేసిన, డబ్బింగ్ ప్రాబ్లం అయిపోయింది, ఏం చేయాలో నాకు అర్థం కాలే. ఇద్దరు హీరోస్ ఉంటుండే, ఇద్దరికి నేనే చెప్పిన డబ్బింగ్. ఆ తర్వాత నా ఫ్రెండ్స్ 2 అమ్మాయిలతోని 2 హీరోయిన్లకి డబ్బింగ్ చేయించిన. అట్లా సమ్హౌ లిప్ సింక్ లేకుండా, వాళ్ళేమో మలయాళంలో డైలాగులు చెప్పడం, నేనేమో బైలింగ్వల్ దిద్దామని వాళ్ళ చేత మలయాళంలో డైలాగులు చెప్పడం. నా డైలాగ్స్ ఏమో తెలుగులో ఉంటుండే. తర్వాత అయింది సమ్హౌ. ఇంకా కెనడాకి వచ్చినాక 4 years కుదరలేదు, ట్రై చేసిన. వచ్చిన 4th year కి కెమెరా కొన్నాక ఇది ఓకే, కెమెరా కొన్నందుకనో మనం ఏదో ఒకటి తీయాలనిపించింది నాకు. ఒక ఇన్సెప్షన్ చూసినప్పటి నుంచి ఒక మ్యాడ్నెస్ ఏంటి అంటే, నా కథలు ఓపెన్ ఎండింగ్ తో వదిలేయాలి అనే మ్యాడ్నెస్ మొదలైంది. ఇంకా సరే ఓకే లెట్స్ డూ ఇట్ అని చెప్పేసి అప్పటికప్పుడు ఒక ఇది చేసుకొని, ఒక ఓపెన్ ఎండింగ్ పెట్టుకొని మళ్ళా అది రీషూట్ చేసి రిలీజ్ చేసిన. ఆ తర్వాత దెన్ ఐ ఫౌండ్ దిస్ గ్రూప్ అన్నమాట, రితిక అండ్ విష్ణు. దెన్ వీ మేడ్ గ్రే. దట్స్ హౌ ఇది నా అంటే హిస్టరీ ఆఫ్ షార్ట్ ఫిల్మ్. బయోపిక్ రాసుకో భయ్యా షార్ట్ ఫిల్మ్ future లో తర్వాత. కృష్ణ బ్రో, ఇప్పుడు నీ టర్న్. వి వాంట్ టు హియర్ యువర్. So first of all, like hi guys, my name is Krishna, and నేను GTA టొరంటోలో ఉంటాను. అండ్ యాజ్ మోస్ట్ ఆఫ్ యూ గైస్, నేను కూడా సగటు సాఫ్ట్వేర్ కూలీనే. ఒక 12-13 ఏళ్ళ నుంచి ఊడిగం చేస్తున్నా. ఐ మీన్ లిటరలీ స్లేవరీ. సో సినిమా ఈజ్ మై ప్యాషన్. ఐ మీన్ సినిమా తీయటం కదా, యాక్చువల్లీ మూవీ వాచింగ్ ఈజ్ మై ప్యాషన్. ఐ మీన్ దేవర్ డేస్ లైక్, ఐ మీన్ ఐ స్టార్టెడ్ వాచింగ్ మూవీస్ అంటే ఇంగ్లీష్ సినిమాలు. నిన్న సురక్షిత్ తో కూడా మాట్లాడుతుండే. యాక్చువల్లీ 2001 నుంచి స్టార్ట్ చేశా. ఐ స్టార్టెడ్ వాచింగ్ మూవీస్, ఇంగ్లీష్ సినిమా 2001లో. అప్పట్లో మా పేట మొత్తానికి, మా స్కూల్ మొత్తానికి, వీ వర్ ద ఓన్లీ ఫ్యామిలీ విచ్ హ్యాడ్ లైక్ CD ప్లేయర్ అనమాట, 3 CD ప్లేయర్. అది చేంజ్ కూడా అవుతుంది, అది ఇంకా తోపు అనమాట. నాన్నగారు సింగపూర్ నుంచి తెప్పించారు. అండ్ 4-5 ఫ్రెండ్స్ CD షాప్ కి వెళ్తుండే. అసలు మీకు ఇక్కడ ఇప్పుడు వాళ్ళకి అసలు CD షాప్ అంటే ఏంటో కూడా తెలియదేమో. మ్యూజిక్ క్యాసెట్లు కొనుక్కునేవాళ్ళం. CD షాప్ కి వెళ్తుండే. 2000లో నేను 8th 9th క్లాస్. సో 9th క్లాస్ లో CD షాప్ కి వెళ్ళి 4-5 ఫ్రెండ్స్ కూర్చుని 10 రూపీస్ వేసుకుని హాలీవుడ్ మూవీస్. మా వాళ్ళు ఏంటంటే అప్పుడు కూడా క్యాట్ ఫిషింగ్ అంటారు కదా, క్లిక్ బైటింగ్ టైప్ లో, ఇప్పుడు ఉన్న క్లిక్ బైటింగ్ లాగా ఆ సినిమాలో ఉన్న మంచి రొమాంటిక్ సీన్స్ ప్రింట్అవుట్ తీసి ఆ CD పైన అంటిస్తారు అనమాట. అంటిస్తే మా వాళ్ళంతా చూసారు, అదేదో బాగుంది అని చెప్పి. అంటే అప్పుడే వి హిట్ ఆర్ ప్యూబర్టీస్. సో అందరూ 10 రూపాయలు వేసుకున్నారు, ఆ సినిమా తీసుకుందాం అని చెప్పి తెచ్చి, ద మోడస్ ఆపరెండి యూస్ టు బి లైక్ దిస్. టీవీ వేరే రూమ్ లో ఉండేది. రాత్రి అందరూ పడుకున్నాక నేను ఒక్కడిని సౌండ్ ఆఫ్ చేసేసి సినిమా అంతా చూసేసి, నెక్స్ట్ డే మా వాళ్ళు వచ్చేవాళ్ళు, కుర్రోళ్ళు, సెపరేట్ రూమ్ అన్నా కదా, ఆ రూమ్ లో కూర్చుని కరెక్ట్ గా ఐ యూస్ టు అక్కడికి తీసుకెళ్లిపోయేవాడిని. మన వాళ్ళ రొమాంటిక్ సీన్స్ చూసేవాళ్ళు. అయిపోయింది, ఇంకో సీన్ ఉంటే అక్కడికి కట్ అయిపోయింది దొబ్బేయండి అనేవాడిని. సో దిస్ ఈస్ హౌ, లైక్ ఐఎమ్ ఫ్రమ్ ఎట్ స్మాల్ టౌన్, ఏలూరు, ఆంధ్రప్రదేశ్ లో, వెస్ట్ గోదావరి క్యాపిటల్ ఉండే. 2000లో ఏలూరులో
నేను ది స్పెషలిస్ట్. సో ఐ మీన్ హ్యారీ పాటర్ అప్పట్లో సిడి కెమెరా ప్రింట్లు అసలు, అంటే సినిమా థియేటర్ లో తీస్తే అసలే హ్యారీ పాటర్ డార్క్ గా ఉంటుంది. ఆడ కెమెరా ప్రింట్ అంటే మాకేమి హెర్మోయిన్ ఎవరు ఏం కనిపించేది కదా, అయినా కూడా అలా చూస్తా ఓపిక్గా అలా చూసి 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 దాంతో పాటు కాంబినేషన్ లో మీరు ఇప్పుడు చాలా ఫేవరెట్ గా వింటూ ఉంటారు కదా, లక్ష్మీ గణపతి ఫిలిమ్స్, దెయ్యాల కోట, వాన్ హెల్సింగ్, మమ్మీ డమ్మీ, ఇవన్నీ ఆ టైంలో థియేటర్ లో అవి చూసుకుంటూ ఇంట్లోనేమో ఇలాగ బిట్లని మొదలు పెట్టి ఇలాగ పిచ్చి ఇలా స్టార్ట్ అయ్యి. అండ్ ఐ యూస్ టు బి ఏ గీకీ స్టూడెంట్, లైక్ నర్డ్ అనమాట. ఐ యూస్ టు రీడ్ అ లాట్ ఆఫ్ బుక్స్. సో దాంతో నాకు ఇది కూడా యాడ్ అయ్యి ఐ రీడ్ ఎ లాట్, ఐ యూస్ టు రీడ్ ఎ లాట్. ఇప్పుడు ఆ పిచ్చి అలా స్టార్ట్ అయ్యి ఇంజనీరింగ్ 4 ఏళ్ళు అయితే 2005 to 9 అయితే హాస్టల్ కూడా కాదు, బయట రూమ్ లో ఉండేవాడిని. సో కాలేజ్కి వెళ్ళేవాడిని కదా, లిటరలీ మా హెచ్ఓడి అటెండెన్స్ వేసి నువ్వు ఉండకరా బాబు, నువ్వు వెళ్ళిపోవాలి కాలేజ్ నుంచి అన్నట్టు చేసేవాడు. రోజుకి 4-5 సినిమాలు, టారెంట్స్, బిఎస్ఎన్ఎల్ అన్లిమిటెడ్ డౌన్లోడ్ ఉండేది. రాత్రి 12ంటికి స్టార్ట్ అయ్యి పొద్దున్న 6ంటికి అయిపోద్ది అనమాట. ఒకసారి ఇలాగే ఏదో సినిమా పెట్టేస్తే అది 6 దాటేసి 7 2000 రూపీస్ బిల్ అయితే మా బాబు మా నాన్నగారు ఊకబాదుడు, నాకు పగిలిపోయింది. అది అంటే ఏలూరు వెళ్ళి, మా ఊరు వెళ్ళి రాజమండ్రిలో చదువుకునేవాడిని. ఏలూరు వెళ్ళిన వీకెండ్ లో 12 to 6 లా పెట్టేసి, అప్పట్లో టారెంట్స్, ఐ మీన్ చెప్పచ్చో లేదో తెలియదు ఆబ్వియస్లీ, ఏముంది కానీ దానికి మళ్ళీ టారెంట్ ని 555 కల్లా ఆఫ్ అవుతుందా లేదా అని చెప్పి ఒక ఆటో టైమర్ అప్పట్లోనే వచ్చే సాఫ్ట్వేర్స్ అది పెట్టి, మళ్ళీ భయం వేసి 5:30 కల్లా అలారం పెట్టుకుని లేచి 12:30 కల్లా యూనిట్ టు స్టార్ట్ వెళ్ళి ఆన్ చేసుకోవాలి, అరే ఈ సినిమాలు చూడాలని. ఆ టైప్ లో అలా తీసుకుని లిటరల్లీ నేను ఒక మామూలుగా డ్రగ్ సప్లయర్ టైప్ లో నేను ఒక మూవీ సప్లయర్ అన్నమాట. మొత్తం కాలేజ్ మొత్తానికి ఎవరికి ఏ సినిమా కావాలన్నా నా దగ్గరికి వస్తాడు. దరిద్రులు 90% ఏంటంటే బిట్లని అడుగుతారు, అరే నేను అది కాదురా బాబు, నేను ప్యూర్ సినిమా చూస్తా అన్నట్టు. సో తీసుకుని కాలేజ్ ల్యాండ్ లో పెట్టేసేవాళ్ళు, యూ మైట్ నో కదా, ల్యాండ్ లో ఉండేవంతా, ల్యాండ్ లో షేరింగ్ ఇదంతా. సో అలాగా చేసి ఐ మీన్ ఒక టైంలో అయితే మ్యాడ్నెస్, రోజుకి 3-4 సినిమాలు చూసా కానీ నిద్ర పట్టదు. ఇన్ఫాక్ట్ ఇప్పుడు కూడా ఐ మీన్ రఘుకు తెలుసు, నేను మినిమం ఒక సినిమా అయినా చూస్తా. నేను ఇప్పుడు ఐ మీన్ మొన్న షార్ట్ ఫిల్మ్ తీసా, దీర్ఘసుమంగళి భవ అని. సో దట్ వాజ్ మై డెబ్యూ అనమాట. అప్పుడు దాకా నేను పేపర్ మీద ఎప్పుడు పెన్ను పెట్టింది లేదు. సో ఐ రోట్ ఫర్ ద ఫస్ట్ టైం, ఐ డైరెక్టెడ్ హోల్డ్ మెగాఫోన్, అంత లేదండి, ఏదో చిన్న కెమెరా ఫర్ ద ఫస్ట్ టైం. బట్ లైక్ అప్పుడు దాకా పేపర్ మీద పెన్ను పెట్టింది లేదు. బట్ లైక్ ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఐడియాస్. అండ్ అప్పుడు దాకా ఎప్పుడు చేయలేదు, డైరెక్షన్ రైటింగ్ ఎప్పుడు చేయలేదు, బట్ బోల్డ్ ఐడియాలు ఉండేవి. సో సిట్ఫీల్డ్ తెలుసు కదా, సో ఐ మీన్ నా ఫ్రెండ్స్ కి నా గురించి తెలుసు. సో ఐ మీన్ హీ యూస్ టు బి మై బెస్ట్ ఫ్రెండ్. సో తనకి నాకేం ఉండేది కాదు, నాకేం నమ్మకం ఉండేది కాదు. బట్ లైక్ వాడికి నా మీద నమ్మకం, అరే ఇన్ని పుస్తకాలు చదువుతావు, ఇంత సినిమా చూస్తావు, ఐ మీన్ ఐఎమ్ సోషల్ బటర్ఫ్లై అగైన్. సో జనాలతోటి కలిసిపోతా, మాట్లాడేస్తూ ఉంటా. ఎందుకంటే వాట్ ఐ ఫీల్ ఈస్ ఎవ్రీ పర్సన్ హ్యాస్ ఎ స్టోరీ బిహైండ్ హిమ్. So that is what I feel. So I talk to a lot of people. I don't want to miss that opportunity. ఎందుకంటే as a writer, as a creator, I need that. నాకు అది కావాలి. And that equipped with my information, right? నాకుండే ఒక విజన్ కానీ, నాకున్న ఐడియాస్ కానీ. And I used to travel a lot. Trust me, like 2009 pass out నేను. తర్వాత ఇన్ఫీలో వర్క్ చేసా. ఆ జాబ్, this is not my cup of tea, mug of beer అని చెప్పి రిజైన్ ఈమెయిల్ కొట్టేసి ఐ హిచ్ హైక్ సౌత్ ఇండియా. 2010లో నాకు తెలిసి అసలు హిచ్ హైకింగ్ కాదు కదా, ఎవరికి ఏం తెలియదు. సో 2010లో లారీల్లో లిఫ్ట్లు అడుక్కుని కేరళ, తమిళనాడు, కర్ణాటక. సో ఐ హిచ్ హైక్డ్ అన్నమాట, జాబ్ మానేసి. ట్రస్ట్ మీ, 2010లో జాబ్ మానేసి ఇన్ఫోసిస్ లో రెసెషన్ అయ్యింది. అప్పుడు చాలా మందికి జాబ్ కూడా లేదు. అది మా నాన్నకి తెలియదు, మా అమ్మ మేనేజ్ చేసుకుంది. ఒకటే చెప్తుంది, నీకు డబ్బులు నువ్వే చూసుకో, డబ్బులు అవి నువ్వే చూసుకో, మీ నాన్నకి తెలియకుండా మేనేజ్ చేస్తా, దాట్ ఈస్ వాట్ ఐ కెన్ డూ అని చెప్తే. సో అట్ దాట్ టైమ్ మై గర్ల్ ఫ్రెండ్ అండ్ మై కరెంట్ వైఫ్, నా జూనియర్ తను. సో నేను 9 పాస్ అవుట్, తన జూనియర్ 10 పాస్ అవుట్. సో తను జాబ్ లో జాయిన్ అయ్యి షీ సపోర్టెడ్ మీ అన్నమాట. సో తర్వాత కూడా నేను హిమాలయాస్ మొత్తం ఎక్స్టెన్సివ్ గా నేను మౌంటైన్ క్లైంబింగ్ చేసేవాడిని. సో హెవీగా ట్రావెల్ చేసేవాడిని, కైండ్ ఆఫ్ లైక్ హిప్పీ అనమాట. అది కూడా నాకు చాలా యూజ్ అయింది. ఐ మీన్ ఐ యూస్ టు ట్రావెల్ అ లాట్, అగైన్ నా ఎక్స్పీరియన్సెస్. And in fact, like we are planning on writing a buddy comedy, travel comedy. So like we have the line with us. So with all my experiences. So ilaga multiple, like నేను ఇండియాలో 3.5-4 ఏళ్లలో 3 జాబులు మారా. క్రేజీ చెప్తున్నా. ఒక జాబ్ అయితే కాల్ సెంటర్ లో జాయిన్ అయ్యారు 2 నెలలు.
నా గర్ల్ ఫ్రెండ్ కి బర్త్డేకి ఎక్కడికైనా తీసుకెళ్ళాలి, డబ్బులు లేవని. అంటే అంత క్రేజీ ఉండేవాడు ఆ టైంలో. లిటరలీ నన్ను పీపుల్ యూస్ టు ట్రీట్ మీ యాజ్ అన్ అవుట్ కాస్ట్, పిచ్చినా కొడుకు అన్నట్టు. దాట్ టు లైక్ ఎథియిజం అగైన్, ఎథియిస్ట్. సో ఇవన్నీ మీరు ఒక 15 ఏళ్ల క్రితం వెనక్కి వేసుకుంటే ఆ క్రేజీనెస్ చూస్తే జనాలు అవుట్ కాస్ట్ ఐటమ్ గట్రా అంటారు కదా, ఆ టైప్ లో. సో ఇవన్నీ నాకేమయ్యాయి అంటే, నాకు కొంచెం చాలా రాడికల్ థాట్స్ వస్తూ ఉంటాయి, రాడికల్ థాట్స్ ఉంటాయి. ఐ మీన్ ఈవెన్ వెన్ ఐఎమ్ రైటింగ్, రైట్. బట్ లైక్ రఘు అంటూ ఉంటాడు, మనం ఏమైనా ఇంకా అవార్డు విన్నింగ్ అదేది అంటే, ఐ టెల్ హిమ్ ఎవ్రీ టైమ్ ఒకటే చెప్తా, ఐ వాంట్ టు మేక్ సినిమా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తీసుకొచ్చి TFI కి సెట్ చేయాలి. ఓకే, ఐ వాంట్ టు మేక్ దాట్ కైండ్ ఆఫ్ సినిమా. అది లేకి సినిమా తీయక్కర్లా, అలాగని దిగజారిపోయి తీయక్కర్లా, అలాగని చెప్పి ఓ మై గాడ్ బర్డ్ మ్యాన్ టైప్ లో ఒక భయంకరమైన ఆర్ట్ తీయక్కర్లా. నాకేంటంటే మంచి సినిమా ఆ స్టాండర్డ్ ని, ఆ కథని తీసుకొచ్చి తెలుగు వాళ్ళకి ఇవ్వాలని. సో నాది ఒకటే TFI. సో మోస్ట్లీ నాకు TFI, నాకు హాలీవుడ్, బాలీవుడ్, ఓ మై గాడ్ ఇరానియన్ స్టేజ్, అర్జెంటీనా అలాగే లేదు. కానీ బాఫ్టా, ఆస్కర్స్, ఐ మీన్ ఈ స్టేజ్ నాకు వద్దు. నాకు ఐ మీన్ లవ్ విత్ TFI. యాక్చువల్లీ ఐఎమ్ బిగ్ ఫ్యాన్. లైక్ ఐ మీన్ నా షార్ట్ ఫిల్మ్ చూసుంటే మీకు స్టార్టింగ్ లో ఒక చిరు ప్రయత్నం పడుతుంది కదా, పడుతుంది చిరంజీవి. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి. సో ఐ మీన్ చిన్నప్పుడు గ్యాంగ్ లీడర్ సినిమాకి వెళ్ళేటప్పుడు రిక్షా టైర్ ఇరిగిపోతే అందరికి దెబ్బలు తగిలాయి, నేను ఏడుపు కట్లు కట్టించుకుని సినిమాకి తీసుకెళ్ళాను నా బాధ భరించలేక. అంటే చిరంజీవి అంత వేరే అభిమానం. సో ఇప్పుడు అర్థమైంది శాండిల్య. మీ లాస్ట్ స్టోరీ అయితే చాలా బాగుంది. కింద పడి దెబ్బలు తగిలినానని సినిమాకి తీసుకెళ్ళని ఏడ్చింది మాత్రం. అది యాక్చువల్లీ చాలా మంచి సీన్ కూడా. ఏదైనా మూవీస్ లో మనం బయోపికల్ చేసినప్పుడు పెట్టుకోవచ్చు అనమాట. ఒక థాట్ వస్తుంది కదా సడన్ గా, పాస్ట్ గర్ల్ ఫ్రెండ్ అనగానే ఓకే మేబీ సంబడి ఎల్స్ నౌ అని చెప్పేసి థాట్ వచ్చే ప్రాసెస్ అవ్వడానికి ఒక సెకండ్ ఇవ్వాలి, వెంటనే కరెంట్ వైఫ్. అంటే అప్పుడు గర్ల్ ఫ్రెండ్ కదా భయ్య. అండ్ బ్రో మీకు ఇప్పుడే అంటే నేను ఇది కమెంట్ అనాలో, ఇట్స్ లైక్ ఏమంటారు, నాకు వర్డ్ వస్తలేదు, కానీ మీరు సందీప్ రెడ్డి వంగలా ఉన్నారంట. మా డాడీ ఇగో పక్క నుంచి ఒక లుక్ వేస్తా ఉన్నాడు సైడ్ నుంచి. కాంప్లిమెంట్ బ్రో, అది కాంప్లిమెంట్. కాంప్లిమెంట్. యా నాకు వర్డ్ రాదు. అంటే ఐ మీన్ ఆయన అన్నారు కదా, యాక్చువల్లీ నా పేరు కృష్ణ సందీప్. సో ప్లస్ టు దాకా సందీప్ అని అంటారు. ఇప్పుడు నా ఫ్యామిలీ కూడా అందరూ దే నో మీ యాజ్ సందీప్ అనమాట. సో ఐ యూస్ టు బి, యాజ్ ఐ టోల్డ్ ఎర్లియర్, లైక్ ఐ యూస్ టు బి వెరీ నర్డీ అండ్ గీకీ అనమాట. ఎలాగంటే పక్క రోజులు ఎవరైనా కాపీ కొడుతూ ఉంటే వెళ్ళి సారికి చెప్పేయటం. ఐ మీన్ కాలేజ్ టాపర్, స్కూల్ టాపర్ ఇలా ఉంటుంటే, సో కావాలని సబ్ కాన్షియస్లీ నాకు నేను ఇండ్యూస్ చేసుకుని ఇలా ఉండకూడదు అని నేను చాలా ఇంట్రోవర్టెడ్ గా ఉండేవాడిని. సోషల్ బటర్ఫ్లై లాగా ఎక్స్ట్రీమ్లీ ఎక్స్ట్రోవర్టెడ్ అయిపోయా కావాలని ట్యూన్ చేసుకుని. సో ఆ ప్రాసెస్ లో ఇంజనీరింగ్ లో జాయిన్ అయినప్పుడు ఆ సందీప్ అని నాకు ఆ ఐడెంటిటీ కూడా వద్దని సందీప్ కట్ చేసి ఐ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ యాజ్ కృష్ణ. అండ్ దాట్ ఈస్ లైక్ మొన్న ఐ మీన్ DSB పంపించినప్పుడు ఫ్యామిలీ గ్రూప్ లో కాల్ చేసి, మా కజిన్స్ కాల్ చేసి, అరే సందీప్ రెడ్డి వంగగళ్ళ ఏందిరా సాటిస్ఫై అని చెప్పి అన్నారు. ఐ మీన్ మీరు అంటే నాకు గుర్తొచ్చింది శాండిల్య. సో మై నేమ్ ఈస్ కృష్ణ సందీప్ యాక్చువల్లీ. ఓకే లైక్ కోఇన్సిడెన్స్. Okay, hi everyone. నా పేరు రఘు and I'm a wildlife photographer. So as అందరిలాగే నేను కూడా into IT and I started photography 2009 ఆ టైంలో స్టార్ట్ చేశాను బేసిక్ గా. సో నాకేంటి అంటే ఐ పర్సనలీ ఫీల్ లైక్, అంటే ఏదైతే మనం ఊహించుకున్నా, రాసినా, ఏం చేసినా సరే దట్ షుడ్ బి విజువల్లీ మనకి కమ్యూనికేట్ చేయాలి అన్నది వాట్ ఐ స్ట్రాంగ్లీ ఫీల్. నా జర్నీ కూడా అంతే. లైక్ ఐ ట్రావెల్ అ లాట్. ఇండియాలో ట్రావెల్ చేశాను, లేకపోతే లైక్ ఒక 6 countries ట్రావెల్ చేశాను. సో ఎక్కడికి వెళ్ళినా సరే ఐ యూస్ టు ఆల్వేస్ గెట్ కనెక్టెడ్ టు నేచర్ అనమాట. సో మోర్ టువర్డ్స్ వైల్డ్ లైఫ్ అండ్ నేచర్ కి నేను చాలా క్లోజ్ గా ఉంటాను. సో వెనెవర్ నేను ఇండియాలో ట్రావెల్ చేసే టైంలో మోస్ట్ ఆఫ్ ద నేషనల్ పార్క్స్, ఈ సఫారీస్ కి కానీ లేకపోతే వైల్డ్ లైఫ్ ట్రావెల్ కానీ చేసేటప్పుడు లైక్ ఐ ఆల్వేస్ యూస్ టు సీ యానిమల్స్ ఇన్ ఏ ఫ్రేమ్. అంటే మనకి ఇప్పుడు రూల్ ఆఫ్ థర్డ్స్ అనుకోవచ్చు. సో అలా అంటే వాటెవర్ టెక్నికల్ గా మాట్లాడుకోవాలంటే చాలా రూల్స్ ఉంటాయి. సో ఆ రూల్స్ ప్రకారం కాకపోయినా సరే వెనెవర్ ఐ యూస్ టు సీ అన్ యానిమల్, లైక్ ఒకవేళ టైగర్ ని చూసినప్పుడు కూడా
ఈ 2 చెట్ల మధ్యలోంచి ఇలా నడుచుకుంటూ వస్తే బాగుంటుంది, లేకపోతే ఒకవేళ టైగర్ హంట్ చేసేటప్పుడు లిటరలీ డియర్ కళ్ళలో చూసి ఎలా ఉంటుంది, ఇవి ఊహలు అన్నమాట మనకి. కానీ ఎంత ఊహించుకున్నా సరే లైక్ నేను చిన్నప్పుడంతా సినిమాలు చూడలేదు నేను. ఐ యూస్ ఆల్వేస్ సీ దిస్ నాట్ జియో అండ్ యానిమల్ ప్లానెట్ లో ఎలా అయితే వీడియోస్ చూపిస్తారో, సో ఐ గాట్ ఫ్యాసినేటెడ్ విత్ దట్ వర్క్. అంటే ఆ స్లో మోషన్ లో యూఆర్ యాక్చువల్లీ సీయింగ్ ద ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ 2 different creatures, సో విచ్ ఐఎమ్ కరెంట్లీ రిలేటింగ్ ఇట్ విత్ ద మూవీస్. సో మనకి సినిమాల్లో కూడా ఎలివేషన్స్ ఉంటాయి కదా, పుల్లాగా సింహంలాగా అని చెప్పేసి ఎలివేషన్స్ ఇస్తూ ఉంటాను. సో నేను కెమెరా ఇలా పెట్టుకున్నప్పుడు నాకు నిజం క్రీచర్ అసలు ఎలా వస్తుంది ఏంటి అన్న దాని మీద లైక్ ఐ ఫోకస్ అలాట్. దట్స్ వై నేను సినిమాలు కూడా మాక్సిమం వితౌట్ సబ్ టైటిల్స్, వితౌట్ డైలాగ్స్ నేను చూస్తూ ఉంటాను, రాదర్ దాన్ విత్ ద డైలాగ్స్, విత్ ద బ్యాక్గ్రౌండ్ అండ్ ఎవ్రీథింగ్. అవి కాకుండా ఒకవేళ నువ్వు సినిమాని చూడగలిగితే దెన్ ఇట్స్ ఎ విజువల్ ట్రీట్. దట్స్ వాట్ ఐ పర్సనలీ ఫీల్. అంటే ఒక ఫ్రేమ్ లో నిన్ను ఒక ఆడియన్స్ ని కూర్చోబెట్టి నిన్ను ఒక 15-20 minutes వితౌట్ బీజిఎం అండ్ వితౌట్ ఏమి ఎఫెక్ట్స్ లేకుండా నిన్ను ఒకవేళ కూర్చోబెట్టగలిగారు అంటే దెన్ ఇట్స్ అ మార్వెల్. దట్ ఈస్ వాట్ ఐ పర్సనలీ ఫీల్. దట్స్ హౌ ఐ యూస్ టు సీ వైల్డ్ లైఫ్. అందుకే నాకు అదే నేను కనెక్షన్ గా పెట్టుకుంటా అన్నమాట. సో ఎలా ఉన్నా సరే ఫ్రేమ్ అండ్ ఫ్రేమింగ్ ఆఫ్ ఎ క్యారెక్టర్ ఆర్ ఫ్రేమింగ్ ఆఫ్ ఎ పర్సన్ నేను చాలా స్పెసిఫిక్ గా ఉంటాను. అంటే ఇలా ఉండాలి ఫ్రేమ్, లేకపోతే డైలాగ్ చెప్పేటప్పుడు ఇలా ఇలా కనిపించాలి, ఇంత ఇంటెన్సిటీతో ఉండాలి అన్నది నా విజన్ ఆఫ్ హౌ టు సీ ఎ మూవీ. సో దట్ ఈస్ సంథింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే లైక్ ఐ వాస్ ట్రైన్డ్ ఇన్ మ్యూజిక్ అండ్ ఆల్సో నేను ఐ వాస్ ఇన్ టు స్టేజ్ డ్యూరింగ్ మై కాలేజ్ డేస్. సో ఈ అంటే వాట్ ఎవర్ హ్యాపన్స్ బిహైండ్, అంటే మనకి ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కెమెరా ఏదైతే మనం చూస్తామో దాని వెనకాల ఉన్న ఆర్టిస్ట్ కి మై హ్యూజ్ రెస్పెక్ట్స్ ఆల్వేస్. సో ఎందుకంటే ఇప్పుడు ఒక హీరో లాగా కనిపించాలి అంటే ఒక ఎడిటర్, ఒక బీజిఎం ఆర్టిస్ట్, సో వీళ్ళకి నా 80% రెస్పెక్ట్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మేబీ ఒక 3-4 ఎక్స్ప్రెషన్స్ హీరో మిస్ అయినా ఎడిటర్ అన్నవాడు, లేకపోతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నవాడు, లేకపోతే లైక్ ఆర్ట్ డైరెక్టర్స్ ఎవరైతే మనకి ఎరేనాని క్రియేట్ చేస్తారో దోస్ గైస్ విల్ యాక్చువల్లీ మేక్ like 90% of the movie. 10% is what the actual మనకి ఎవరైతే క్యారెక్టర్స్ కనిపిస్తారో వాళ్ళు చేసేది. బట్ స్టోరీ అండ్ ద బ్యాక్గ్రౌండ్ ఎవరైతే టెక్నీషియన్స్ ఉంటారో సో వాళ్ళకి నా హ్యూజ్ రెస్పెక్ట్. ఎప్పుడు కూడా నేను ఏ సినిమా చూసినా, ఒకవేళ థియేటర్కి వెళ్ళినప్పుడు డైలాగ్స్ చూసినా, నేను ఇంటికి వచ్చి మళ్ళీ అదే సినిమాని వితౌట్ డైలాగ్స్, వితౌట్ బీజిఎం మ్యూట్ పెట్టి సబ్ టైటిల్స్ లేకుండా ఒకవేళ చూసి నాకు అర్థమైంది అంటే దట్స్ ఎ మార్వెల్. సో అందుకే లైక్ మూకీ అంటే మనకి ఇప్పుడు తీసుకుంటే పుష్పక విమానం కానీ, సో అంటే కొంచెం ఆర్టిస్ట్రీ వైపు నాకు చాలా ఇంక్లైన్డ్ గా ఉంటాను నేను, రాదర్ దెన్ అంటే మనం ఒకవేళ అలా చేయగలిగితే అంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది అంటే కంటెంట్ డ్రివెన్ చాలా అయిపోతుంది. ఐ మీన్ ఈవెన్ నౌ వాట్ పీపుల్ ఆర్ లుకింగ్ అట్ దట్ ఇస్ యు షో ద సేమ్ స్టోరీ. నువ్వు సేమ్ సూపర్ హీరో వస్తాడు, విలన్ ని చంపుతాడు అన్నది కామన్, లైక్ దట్స్ ఎ నార్మల్ థింగ్. బట్ దాన్ని ఎలా చూపిస్తాం అన్న దాని మీద దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ బిల్డ్స్ ద స్టోరీ. సో నా అంటే ఫ్రమ్ బిహైండ్ ద కెమెరా నేను చూసేది అదే అనమాట. So that's something which I feel. So basically మీ ఫోకస్ అంతా స్టోరీ టెల్లింగ్ మీద. ఇఫ్ యు లైక్ స్టోరీ టెల్లింగ్, ఎక్స్ప్రెషన్స్. అంటే ఇప్పుడు ఒకవేళ ఒక రైటర్ రాసుకున్న దాన్ని ఎలా ఎన్హాన్స్ చేసి ఎలివేట్ చేయాలి అంటే ఇట్ మైట్ బి ఎ స్మాల్ లైన్, హీరో ఇక్కడ నడుచుకుంటూ వచ్చి ఇక్కడ కూర్చుంటాడు అన్నది లైన్ అంటే నాకేంటంటే ఐ ఓవర్ థింక్. నేను చాలాసార్లు కృష్ణ అదే అంటాను, ఇలా రావాలి, ఇలా స్టెప్స్ ఫస్ట్ కాళ్ళని తీసుకోవాలి, లేకపోతే ఇది తీసుకోవాలి, అది తీసుకోవాలి, ఇలా అనుకుంటా అంటారా. ఓకే యా, హీరో వచ్చి కూర్చోవాలి అంతే. సో నా బొందరా కాదు, ఆ డిస్కషన్ ఎలా వెళ్ళిపోతాయంటే నా బొందరా అనుకుంటా, ఇలా పెట్టాలి, అమ్మో బార్బెరిక్ గా ఉంటుంది. యా అంటే యాక్చువల్లీ ఒక నార్మల్ ఆడియన్స్ అంతా ఆలోచించారు, కానీ మనం ఒక చిన్న సీన్ తీయాలన్నా దాంట్లో వెళ్ళే ప్రతి ఒక్క డీటెయిల్ ని చాలా కాన్సన్ట్రేట్ చేసి ఆలోచించి పెట్టాలి కదా. వాడు ఈ యాంగిల్లో కూర్చోబోతున్నాడు, ఈ ఫ్రేమ్ లో చూపిస్తే వెనకాల ఇన్ని డీటెయిల్స్ ఉన్నాయి, ఫోన్ ఇక్కడ పెడుతున్నాడు.
So as makers, I think that is what we are trying to learn, the tiny details which we show to the audience when they watch the movie. ఎందుకంటే టైమింగ్ గురించి వస్తే నేను ఐ మీన్ వెన్ యూ సీ యాక్చువల్ మనకి అంటే ఐఎమ్ నాట్ కంపేరింగ్ సినిమా విత్ డాక్యుమెంటరీ, బట్ జనరల్ ఏమవుతుందంటే ఇప్పుడు నాట్ జియో కానీ ఇట్లాంటి వాటిలో యూ కెనాట్ ఆస్క్ ఏ టైగర్ ఆర్ ఏ లయన్ టు కమ్ ఇన్ టు ద ఫ్రేమ్. ఓకే, నువ్వు ఇలా హంట్ చేస్తుంటే నేను తీస్తాను అంటే అది చేయదు. అది లిటరల్లీ అది చేసినప్పుడు మనం తీసుకోవాలి. అంత టైమింగ్ ఉంటే మనకి ఐ మీన్ ఐ ఫీల్ లైక్ దట్ ఈస్ వేర్ టైమింగ్ కమ్స్ ఇన్ టు పిక్చర్. సో మనం కామెడీ టైమింగ్ అంటాము, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో ఆ టైమింగ్ మీద నాకు ఐ వాంట్ టు ఫోకస్ ఎ లాట్ ఐ మీన్ ఇన్ ఫ్యూచర్ ఫిల్మ్ మేకింగ్. యా, దట్స్ వెరీ గుడ్ పాయింట్ యాక్చువల్లీ. టైగర్ నచ్చి ఇంకొక రీటేక్ చేయ, నాకు యాంగిల్ బాగా రాలేదంటే చేసి. అవును. ఓకే, టైమింగ్ కావాలి, టైం కావాలి, Yeah. గంటలు గంటలు. ఇక్కడ కూడా ఉండాలి. కన్జర్వేషన్ ఏరియాలోకి వెళ్ళి కూర్చుంటాడు, నన్ను రమ్మంటాడు, నేను రానా దోమలు కొట్టుకుంటాను. 7 గంటలు 8 గంటల క్యామోఫ్లాజ్ చేసుకుని ఒక ఐ మీన్ తన ఇన్స్టాగ్రామ్ చూసుంటారు కదా, ఈజ్ అవార్డ్ వినింగ్ ఫోటోగ్రాఫర్ చూసాను. వైల్డ్ లైఫ్. అసలు 7 గంటలు 8 గంటలు దోమలు కుట్టుకుంటా, బురదలో ఇలా దొర్లుకుంటా, నా వల్ల కదా, నాకు అంత ఓపిక లేదని నేను ఎప్పుడు వెళ్ళను. ఆ సాంగ్ వేయాలి బ్రో మీకు. ఆ మూవీలో ఉంటది కదా ఒక సాంగ్, ఏది లైఫ్ ఆఫ్ రామ్, లైఫ్ ఆఫ్ లైఫ్ ఆఫ్ రామ్. యా, వద్దులే, లెట్ us not go there. ఏమనుకోవద్దు, మనోడు బ్రోట్లు అయిపోతాడు. వద్దు. లలిత్ బ్రో, తమరి స్టోరీ. ఆబ్వియస్లీ మూవీస్ అంటే చాలా మెమరీస్ ఉంటాయి. స్పెసిఫిక్ గా ఇక్కడ స్టార్ట్ చేయాలి, అక్కడ స్టార్ట్ చేయాలి అనేది ఏం లేదు. బట్ నా థాట్ ప్రాసెస్ చాలా జంప్ అవుతూ ఉంటాయి అనమాట. సో అలానే చెప్తాను నేను. ఓకే, ఫస్ట్ ఏంటంటే చిన్నప్పుడు ఈ కృష్ణభయ్య మాట్లాడుతున్నప్పుడు సిడీస్ గురించి ఫస్ట్ దాన్ని స్టార్ట్ చేస్తా. నాదో దరిద్రం ఎక్స్పీరియన్స్ అనమాట. ఘోరంగా అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు, నాకు తెలియదు అనమాట. మా దగ్గర ఒక సిడి షాప్ ఉండేది, వెళ్ళి ఒక సిడి తీసుకొచ్చా, దాని పేరు ఎస్ మ్యాన్. ఓకే ఓకే, అది చూసుంటే ఇప్పటికి అర్థమైపోవాలి ఏం జరుగుతుందో. నాకు దాని గురించి ఏం తెలియదు. ఆ టైంలో ఏంటంటే ఓకే చిన్నపిల్లలు కృష్ణభయ్య ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాడు నాకు నాకు అది చూడొచ్చు చూడకూడదు అనేం లేదు. వాడు ఏది పడితే అది అమ్ముతాడు బేసిక్ గా షాపోడు. ఓకే, ఎంత అంటే 20 రూపాయలు 30 రూపాయలు అంటాడు. కొంచెం బాగా పెద్ద మూవీ ఆర్ బాగా బిట్లున్న మూవీ అయితే 100 రూపాయలు అంటాడు. అమ్మా ఇప్పుడు దీనికి 100 రూపాయలు పెట్టాలా అనుకునేట్లో సరే ఏదో ఒకటే అని చెప్పేసి అప్పుడు సోనీ సిడి ప్లేయర్ ఉండేది అనమాట, అంటే డివిడి ప్లేయర్. మూవీస్ టీవీ కనెక్ట్ చేసుకుని మూవీ చూడొచ్చు. రెగ్యులర్ గా వెళ్ళేవాడిని, వెళ్ళి మూవీస్ తీసుకొచ్చేవాడిని వాడి దగ్గర నుంచి. తెలుగు మూవీస్, హిందీ, ఇంగ్లీష్, బోర్డు అన్ని తీసుకొచ్చేవాడిని. ఒకరోజు వాడు చిన్న ఇట్లా ఒకటి వచ్చింది కొత్త మూవీ ఎస్ మ్యాన్ అంట అని చెప్పేసి ఇచ్చాడు. తీసుకెళ్ళా, పెట్టా, ప్లే చేస్తున్నా. నేను మా తమ్ముడు ఇద్దరు కూర్చొని మూవీ చూస్తున్నాం. అంతా అయిపోయింది. లాస్ట్ కి అప్పటి వరకు మమ్మీ లోపలే ఉంది, ఏం లేదు, మూవీ బాగానే నడుస్తుంది. ఓకే, లాస్ట్ ఒక సీన్ ఉంటది, 2 అమ్మాయిలు ఉంటారు బట్టలు ఇప్పేసి, వాడు జిమ్ క్యారీ మధ్యలో, వాళ్ళందరూ కలిసి డాన్స్ చేస్తూ ఉంటారు. అసలు నేను చూస్తున్నా, సడన్ గా మమ్మీ వస్తుంది, చూసింది, ఏం చేయాలో అర్థం కాదు నాకు. మంచి లోపలికి వెళ్ళింది, చీపురు కట్ట తీసుకొచ్చింది, ఏరా ఇట్లా మూవీ చూస్తారు, ఇది అది నాకు తెలియదు. నేను అయితే నాకు తెలియదు, మనకు అసలు తెలియదు దీని గురించి అని చెప్పేసి నేను వాడికి వెళ్ళి నీ అబ్బాయి ఏ మూవీ ఇచ్చావు నాకు అని. అసలు ఘోరంగా ఉండేది. అప్పుడు నేను పరిచయం అంటే నువ్వు ఐ వుడ్ హావ్ సేవ్డ్ యువర్ యాస్ లలిత్. ముందే సెకండ్స్ ఇచ్చేసేవాడు నీకు, ఇక్కడికి అని చెప్పేసి. ఇది క్లిక్ చేయకని చెప్పేవాడిని. ఐ మీన్ మనోడిది వేరు కదా, ఆర్ ఇంటెన్షన్ వాజ్ బిట్లెస్, సో దట్స్ డిఫరెంట్. అది నాకు తెలియదు, నేను అప్పటి వరకు జస్ట్ ఊరికే మూవీస్, కొత్త సిడి ప్లేయర్, ఓకే అంటే ఎంటర్టైన్మెంట్ కూడా ఏముంది ఆ టైంలో, అయితే వీడియో గేమ్స్ లేకపోతే మూవీస్. వీడియో గేమ్స్ నేనైతే చాలా తక్కువ ఆడింది, సో మిగిలిన మూవీ చూసేవాడిని అనమాట. దాని తర్వాత మెల్లిగా జంప్ అయ్యాను నేను మూవీస్ నుంచి యానిమేకి. ఇంకా యానిమేలో గట్టిగా డీప్ డైవ్ చేశా. అంటే ఇంకా డైలీ యానిమే, ఆ పోకీమాన్, బేబ్లేడ్, డ్రాగన్ బాల్ జీ, నువ్వు ఏ పేరు చెప్పా అది యానిమే చూసుంటాను. ఓ 10 సార్లు చూస్తుంటా ప్రతిదీ. ఎవరికైనా చెప్పాలంటే అందరు చెప్పే డైలాగ్ నాది కూడా అనమాట. యానిమే మీకు తెలియకపోతే
ఫస్ట్ దాన్ని ఏం చూడాలంటే డెత్ నోట్ చూడాలి. ఆ! డెత్ నోట్ చూడని యానిమే వ్యూస్ తెలుసుకోండి. మాట్లాడకండి అనే డైలాగ్ వెళ్తుంది నా దగ్గర నుంచి. అట్లా యానిమే స్టార్ట్ చేశాను. యానిమే చూసిన తర్వాత మన మూవీస్కి వచ్చేసరికి ఏంట్రా ఇది ఇంత ఓవర్ యాక్షన్ ఉంది ఇందులో అని అనిపిస్తుంది. ఎందుకంటే నీకు యానిమే వరల్డ్ లో బై ఇట్ సెల్ఫ్ అది అవుట్ ఆఫ్ ద బాక్స్, అసలు హ్యూమన్లీ నాట్ పాసిబుల్. సో అట్లాంటప్పుడు బట్ వాడు చెప్తాడు, వాడి కాంటెక్స్టే అది, వాడి ప్రిమిసే అది, దట్ దిస్ ఈస్ సమ్వన్ హూ హ్యాస్ సూపర్ పవర్స్ అండ్ హీ ఈస్ డూయింగ్ సంథింగ్ సూపర్ హ్యూమన్లీ, బట్ తన ఫీలింగ్స్ ఆర్ ద హార్ట్ ఆఫ్ ద మూవీ స్టిల్ హ్యూమన్ అన్నమాట. వాడు చెప్తాడు కాబట్టి కనెక్ట్ అవ్వడానికి చాలా ఈజీ అన్నమాట. ఎప్పుడైతే మళ్ళీ నువ్వు మూవీస్కి వచ్చేస్తావో బాలకృష్ణ ఇట్లా అంటే ట్రైన్ వెనక్కి వెళ్ళిపోవడం, తొడగొడితే ఏదేదో జరిగిపోవడం, ఇవన్నీ చూసి ఏంట్రా ఇది అని అనుకున్నా ఒక పాయింట్లో. సో నేను స్పెసిఫిక్గా మూవీ ఫ్యాన్ అని చెప్పను, ఆర్ హీరోస్ అయితే నేను ఎవరికి ఫ్యాన్ కాదు. ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ అ స్టోరీ అనమాట. ఎనీ గుడ్ స్టోరీ ఐఎమ్ రెడీ టు టేక్ ఇట్. ఇట్ డజంట్ మ్యాటర్. ఇప్పుడు తారే జమీన్ పర్ నాకు చాలా ఇష్టం. తారే జమీన్ పర్, ద పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్, క్రేజీ మూవీ అసలు అది. మొన్న 12th ఫెయిల్ చూసా. అసలు ఆ మూవీ ఎండింగ్ కి ఇట్లా కళ్ళలో నీళ్ళు కారుతున్నాయి అంటే పట్ట 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 కారుతున్నాయి. 12th ఫెయిల్ భలే ఉంది మూవీ అది. మొన్ననే వచ్చింది 12th ఫెయిల్. సో అది అండ్ అట్లా గుడ్ స్టోరీ ఇస్ సంథింగ్ దట్ ఐ బిలీవ్ ఇన్. ఈ కమర్షియల్ దీన్ని అంటే ఆ డైనమిక్స్ నాకు అసలు అర్థం కాదు. కానీ నాకేంటంటే ఇండస్ట్రీ అనేది రన్ అవడానికి కారణం ఆబ్వియస్లీ కమర్షియల్ మూవీస్. బట్ మూవీ అంటే ఏంటంటే ఆబ్వియస్లీ ఆర్ట్ మూవీస్ ఈ బేస్డ్ మీదనే ఓకే దానికి వాల్యూ ఉందని నా ఫీలింగ్. కమర్షియల్ మూవీస్ ఆర్ జస్ట్ బ్రింగింగ్ ద మనీ, రైట్? బట్ ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్ రియలీ గుడ్ then you obviously go with art. And then actually in fact హ్యాపీ డేస్ అనేది నాకు చాలా ఇష్టం. దాని కమర్షియల్ అనలేము, ఆటో అనలేము, ఇట్స్ లైక్ అ క్రేజీ ఎంటర్టైనర్. ఆ మూవీ వచ్చినప్పుడు అయితే ఆ సాంగ్స్ కి నేను ఫ్లాట్. అప్పటి వరకు సాంగ్స్ ఏదో వినేవాడిని, దాని మీద అంత ఓకే ఇప్పుడు ఈ సాంగ్ కి నేను ఇంత ఫీల్ అవ్వాలి, ఇంత అంటే ఎక్కువగా ఫీల్ అయింది మాత్రం డెఫినెట్ గా హ్యాపీ డేస్ సాంగ్స్ కి బాగా కనెక్ట్ అయింది. అదే టైంలో నేను బీటెక్ లో ఉన్నా అనమాట, ఫస్ట్ ఇయర్. ఆ మూవీ చూసి ర్యాగింగ్ చేయడం స్టార్ట్ చేశారు అందరూ. అదో క్రేజీ ఎక్స్పీరియన్స్ అసలు. నేను ఇప్పుడే డైలాగ్ వేద్దాం అనుకున్నా, మీరంతా హ్యాపీ డేస్ చూసి ఇంజనీరింగ్ లో జాయిన్ బ్యాచ్ ఏమో, నేను ఇంజనీరింగ్ లో హ్యాపీ డేస్ చూసా అని. ఓకే, వెల్కమ్ టు ది క్లబ్. అర్థమైపోయింది. అప్పుడే జాయిన్ అయ్యాము, హ్యాపీ డేస్ వచ్చేది వేసుకున్నారు మమ్మల్ని, తగ్గేదే లేదు. ఎప్పుడు 10 హ్యాపీ డేస్ 11 అనుకుంటా, నాకు కరెక్ట్ ఐడియా లేదు. 11 అనుకుంటా. అదే అంటే మన థర్డ్ ఇయర్ సెకండ్ 7 కదా, సారీ 10 11 కాదు 7. మేము జాయిన్ అయినప్పుడే 7. అదే బంక్ ద క్లాస్. నేను అప్పుడే థర్డ్ క్లాస్, మనం అప్పుడే థర్డ్ ఇయర్ థర్డ్ క్లాస్ బాగున్నారు, అక్కడే ఉండండి. ఓకే ఓకే సరే, అలాగే సార్. ఇందాక అదే అన్నా లలిత్, ఐ మీన్ ఇందాక నేను చెప్పాను ద సేమ్ థింగ్. ఐ మీన్ నువ్వు అన్నదే, ఐ వాంట్ టు మేక్ గుడ్ సినిమా విత్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఫర్ TFI. అంటే కొంచెం కమర్షియల్ బెండ్ ఉండాలి కంపల్సరీగా, లేకుండా నేను ఒక పెయింటింగ్ వేస్తా నేను కూడా అదే నమ్ముతా కృష్ణ. సో నాదేంటంటే అంటే ఇప్పుడు కమర్షియల్ మూవీ చెయ్యాలి, తప్పులేదు. నేను బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమిస్తా అంటే సలార్ మాస్ ఉంది, ఎవ్రీథింగ్, అందులో ఆర్ట్ కూడా ఉంది. అంటే నేను చూసినంత వరకు, నేను అబ్జర్వ్ చేసినంత వరకు, లైక్ దేర్ ఈస్ ఎ బ్యాక్ స్టోరీ, లైక్ హీ యూజ్డ్ మెటాఫర్స్, హీ యూజ్డ్ మహాభారత్, లైక్ ఇట్లా లైక్ వెన్ యూఆర్ రైటింగ్ స్క్రిప్ట్స్ యూజింగ్ మెటాఫర్స్ అండ్ ఆల్ అండ్ మేకింగ్ కమర్షియల్ మూవీ, దేర్ ఇస్ నో రాంగ్. అది అర్థమైనోడికి అర్థమవుతుంది, అర్థమైనోడికి చాలా హై ఇస్తుంది, అర్థం కానోడు మాస్ మసాలా చూసుకుంటాడు. సో యా యు నీడ్ టు క్యాటర్ టు ఆల్ ద ఆడియన్స్. నాకంతే. నాకు ఇప్పుడు సినిమాలో నేను చూసేవి అలాంటివే. నేను నాకు ఎట్లా అంటే నాకు మెటాఫారికల్ ఫార్మ్ ఆఫ్ మేకింగ్ సినిమా అనేది చాలా ఇష్టం నాకు. ఎట్లా అంటే ఆ సీన్ ముందు నేను ఓపెనింగ్ లోనే నాకు అంటే మై స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఎట్లా ఉంటది అంటే, నేను ఓపెనింగ్ లోనే యూజింగ్ మెటాఫర్స్ ఐ టెల్ ద హోల్ స్టోరీ.
నేను స్టోరీ మొత్తం అక్కడ చెప్పేసి దాన్నే ఎక్స్టెండ్ చేసుకుంటూ ఐ విల్ ట్రై టు టెల్ ఇన్ మై కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్. నా క్యారెక్టర్స్ ని నేను ఏదైతే మెటాఫర్ ని యూజ్ చేసి చెప్పానో నా క్యారెక్టర్స్ ని ఆ మెటాఫర్ లో పెట్టేసి ఐ విల్ టెల్ ద స్టోరీ. నాకు అట్లా నేను వెన్ ఐఎమ్ సీయింగ్ మెటాఫర్స్ ఇన్ మూవీస్ నాకు మైండ్ బ్లో అయిపోతూ ఉంటది. ఎస్పెషల్లీ నేను ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే గోల్డెన్ గర్ల్. వెన్ దే యూజ్ రామ్ అండ్ లక్ష్మణ్ అండ్ కెప్ ద టైటిల్ యాజ్ ద గోల్డెన్ గర్ల్ అండ్ ద గర్ల్స్ షర్ట్ ఈజ్ ఆల్సో yellow కలర్. చాలా ఎక్సలెంట్లీ మేడ్ షార్ట్ ఫిలిం అనిపించింది నాకు అదైతే. వెరీ సింపుల్ ఇఫ్ యూ క్లియర్లీ అబ్జర్వ్ ఎవ్రీథింగ్, యా సింపుల్ మెటాఫర్, రామ్ అండ్ లక్ష్మణ్ ఆర్ రన్నింగ్ బిహైండ్ ద గోల్డెన్ లైక్ బంగారు లేడీ. ఆ సింపుల్ కాన్సెప్ట్ తీసుకొని దే మేడ్ ఇట్ లైక్ సో గుడ్. వెరీ నైస్. యా అది అర్థమైనప్పుడు మైండ్ బ్లో అయింది నాకు. అరే మస్తు తీసిరు కదా, అరే టైటిల్ కూడా క్రేజీ పెట్టిరు కదా అనిపించింది. నేనైతే షాక్ అయ్యా. ఏందన్నా ఇంత మీనింగ్ ఉందా గోల్డెన్ గర్ల్ అంటే? బంగారు లేడీ ట్రూ ట్రాన్స్లేషన్ అంటే నేను అక్కడ షాక్ అయ్యా యాక్చువల్. అంతే కదా, ట్రూ ట్రాన్స్లేషన్ ఇట్ వాస్ ఆబ్వియస్ గోల్డెన్ ట్రూ గర్ల్ ట్రాన్స్లేషన్. లేడీ. అదే వెరీ నైస్. ఓకే, విల్ యాక్చువల్లీ మూవ్ ఆన్ టు అనదర్ క్వశ్చన్. మీరు కైండ్ ఆఫ్ మోర్ ఆర్ లెస్ మీ అందరు మెమరీస్ చెప్పేశారు. యూ ఆల్సో కైండ్ ఆఫ్ స్పెసిఫైడ్ వాట్ ఎగ్జాక్ట్లీ మోటివేటెడ్ యూ టు గెట్ ఇన్ టు మూవీస్. జస్ట్ నా ట్రిగర్ పాయింట్ నేను మూవీస్కి వెళ్ళడానికి ఎప్పుడు స్టార్ట్ అయిందంటే, ఐమ్ యాక్చువల్లీ ఏ రైటర్. నేను ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు కానీ స్కూల్లో ఉన్నప్పుడు కానీ వాట్ యూ వాంట్ టు బికమ్ ఇన్ యువర్ లైఫ్ అంటే ఐ వాంట్ టు బికమ్ ఏ రైటర్, ఐ వాంట్ టు బికమ్ ఏ స్టోరీ టెల్లర్ అని చెప్పేవాడిని. సో ఐ స్టార్టెడ్ రైటింగ్ బుక్స్. నేను ఒక 2 నోవెల్స్ కూడా పబ్లిష్ చేశాను ఆల్రెడీ. నోవెల్ రైటింగ్ మీద ఫోకస్ చేద్దాం, నోవెల్ రైటింగ్ మీద ఉందాం, అక్కడే కంటిన్యూ చేద్దాం అన్నట్టు నా థాట్ ప్రాసెస్ అంతా దానిలోనే ఉండుండే. కానీ నేను కెనడా మూవ్ అయిన తర్వాత ఆబ్వియస్లీ స్టూడెంట్ లైఫ్ జారిపోతూ ఉంటుంది కదా మొత్తం. సో ఎక్కడ టైం లేక ఐ కుడ్ నాట్ రైట్ ఆర్ ఐ కుడ్ నాట్ లైక్ ఫోకస్ ఆన్ ఎనీథింగ్. నా స్టడీస్ అయిపోయే టైంకి కోవిడ్ వచ్చింది. కోవిడ్ టైంలో యూఎస్లో ఒకళ్ళు గతం అని ఒక మూవీ తీసి అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ చేశారు. సో యా యా ఐ యాక్చువల్లీ రియల్లీ లైక్ దట్ మూవీ. వాళ్ళు నాకు తెలిసి చాలా చాలా బాగుంటుంది. సింపుల్గా అస్సలు నాన్ సెన్స్ లేకుండా ఒక మంచి సినిమాటోగ్రఫీ తోటి మంచి మూవీ తీశారు. సో అది చూసి ఐ వాస్ ట్రిగర్డ్ ఎ లాట్. లైక్ యూఎస్లో మోరల్లెస్ వాళ్ళ సిచ్యువేషన్ కూడా మోరల్లెస్ మనలాంటి సిచ్యువేషన్ అయి ఉంటుంది. ఐటీ జాబులు చేసుకుంటూ ఫుల్ టైం జాబ్ చేసుకుంటూ మూవీ మీద ప్యాషన్ తోటి దే టుక్ టైమ్ అవుట్ ఆఫ్ దర్ లైఫ్స్ అండ్ దే మేడ్ ఎ మూవీ అండ్ దే రిలీజ్ ఇట్ ఆన్ అమెజాన్ ప్రైమ్. సో ఇట్ ఈస్ నెవర్ లేట్. వెన్ ఎవర్ యూ వాంట్ టు డూ సంథింగ్ ఐ థింక్ ఇట్ ఈస్ స్టిల్ పాసిబుల్ అని నాకు ఎందుకో తట్టింది. తెలియకుండానే ఆ మూవీ నన్ను చాలా ట్రిగర్ చేసింది, మోటివేట్ చేసింది. నువ్వు కూడా మూవీస్ తీయవచ్చు అని చెప్పేసి. ఐ థింక్ దట్ వాజ్ మై ట్రిగర్ పాయింట్ టు స్టార్ట్ వెంచరింగ్ ఇన్ టు ఫిలిం మేకింగ్. సో మెల్లిగా స్క్రిప్ట్స్ రాయడం స్టార్ట్ చేసి అలా 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 ఒక్కొక్క షార్ట్ మూవీలో ఐ థింక్ ఐ మేడ్ 4 ఫిలిమ్స్ సో ఫార్. ఒక్కొక్క షార్ట్ ఫిలిం అవన్నీ మనం ఇప్పుడు ఫిలిం స్కూల్కి వెళ్ళి చదువుకోలేం కాబట్టి ఒక్కొక్క క్రాఫ్ట్లో ఒక్కొక్క షార్ట్ ఫిలిం మీద ఫోకస్ చేసి నేర్చుకుంటున్నాం. ఇవన్నీ నాకు ప్రాక్టీస్ ఆర్ ట్రయల్స్ ఫర్ మై బిగ్గర్ ఫీచర్ లెంత్ మూవీ విచ్ ఐ వాంట్ టు డూ ఇన్ ది ఫ్యూచర్. ఒక దాంట్లో టీమ్ మేనేజ్మెంట్ మీద ఫోకస్ చేస్తా, ఒక దాంట్లో కెమెరా వర్క్ మీద ఫోకస్ చేస్తున్నా, ఒక దాంట్లో కామెడీ ఫోకస్ చేస్తా, ఇంకో దాంట్లో ఓన్లీ యాక్టింగ్ మీద ఫోకస్ చేస్తున్నా. అన్నీ ఒకే దాంట్లో ఉండాలి, బట్ అన్నీ ఒకే దాంట్లో పెట్టాలన్నా కొంచెమన్నా నాలెడ్జ్ ఉండాలి కదా. అందుకే ఒక్కో క్రాఫ్ట్ ఒక్కో దాంట్లో ఫోకస్ చేసుకుంటూ నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నా. సో దిస్ గతం మూవీ వాజ్ మై ట్రిగర్ టు మేక్ మూవీస్ ఆఫ్టర్ మూవింగ్ టు కెనడా. బ్రో అయితే ఆల్రెడీ చెప్పేశాడు, శాండీ బ్రో. ఆయనకి ఈగా చూసిన తర్వాత ట్రిగర్ వచ్చిందని చెప్పేసి. బట్ వేరే వాళ్ళు కూడా వాళ్ళ ట్రిగర్ పాయింట్ ఏంటి? ఇప్పుడు కెనడాకి నాకు తెలిసి మీ కృష్ణ బ్రోకి ఇంకా రఘు బ్రోకి అయితే ఇప్పుడే తీశారు కదా, లైక్ వాళ్ళ మీ రీసెంట్ మూవీ. సో దే కుడ్ హ్యావ్ బీన్ సమ్ ట్రిగర్ పాయింట్ వై యూ వాంటెడ్ టు మేక్ ఎ మూవీ నౌ. లైక్ వై నౌ? వాట్ ఎగ్జాక్ట్లీ ట్రిగర్డ్ యూ టు డూ ఇట్? మీతోటే స్టార్ట్ చేయండి. Either of you can go first. So, I mean, to be frank, right? Like, I mean, చెప్పా కదా, I mean, Raghu, he's a wildlife photographer. నేను ముందర, I mean, I discuss a lot of cinema. I watch a lot of cinema. Literally, రోజుకి 2-3 సినిమాలు చూడటం, పెళ్ళి అయిపోయి ఫుల్ టైమ్ చేసుకుంటా అయ్యే పని కదా. అయినా కూడా నా బేస్మెంట్ లో ఈ వెనకాల మొత్తం పోస్టర్స్ కనిపిస్తూ ఉంటాయి, మొత్తం ఉంటాయి చాలా. సెటప్ నేను అడుగుదాం అనుకున్నాను. గాడ్ ఫాదర్, జాస్, సెటప్ ఎట్లా తెచ్చారు మీరు? ఆ సెటప్ ఎట్లా పెట్టారు? ఆ సెటప్ ఎట్లా తెచ్చారు మీరు అని చెప్పేసి అడుగుదాం అనుకుంటున్నా నేను ఇప్పుడే. రఘుని చాలా నచ్చింది ఆ సెటప్. కాదు, మా ఫ్యామిలీ మొత్తాన్ని, రఘు ఈజ్ మై కజిన్, తమ్ముడు.
సో రఘు వాళ్ళ ఆవిడ, నేను, ఆహా మా ఆవిడ, మేమంతా మూవీ పోస్టర్ వేర్ హౌస్ అని టొరంటో డౌన్ టౌన్ ఒక ఎక్కడో 100 కిలోమీటర్స్ మూల ఉంటుంది. ఓ అక్కడికి వెళ్ళి ఐ స్పెండ్ ఆహా నియర్లీ ఎంత 1000-1200 ఎంతో వెయ్యి ఖర్చు పెట్టి కొనుక్కొచ్చా. వావ్. అదే. ఏం అండ్ దిస్ ఇస్ మై నా దగ్గర ఒక ప్రొజెక్టర్ 5.1 అంతా ఉంటుంది. ఇక్కడ రిక్లైనర్స్ ఉంటాయి. కూర్చొని ఐ జస్ట్ లైక్ గో క్రేజీ అనమాట. నాకు పిచ్చి సినిమాలు అంటే పిచ్చి బాగా చెప్పా కదా. సో యా, ట్రిగర్ పాయింట్ అంటే గుర్తొచ్చింది. సారీ ఐఎమ్ గెటింగ్ క్యారీడ్ అవే. సో మొన్న ఐ మీన్ మా పేరెంట్స్ వర్ హియర్. సో వాళ్ళకి ఒక చిన్న యానివర్సరీ ఫంక్షన్ లా చేశాను నేను. అంటే ముందర షష్టి పూర్తి అది అవ్వకపోగా సో చేస్తే ఐ మీన్ దానికి ఒక మా ఎడిటర్ దిలీప్ ఉన్నాడు కదా, తనతోటి ఐ నో హిమ్ అనమాట పర్సన్, తెలుసు ముందు నుంచి. దానికి ఒక వీడియో కింద ఐ మీన్ మా చిన్నప్పటి నుంచి వాళ్ళ పెళ్లి అయినప్పటి నుంచి మా చిన్నప్పుడు ఇవి, సో దేర్ హోల్ జర్నీ ఫ్రమ్ ద మ్యారేజ్ టు ఇప్పుడు దాకా ఇవన్నీ కలిపి అప్ సినిమాలో ఒక మోంటేజ్ వస్తుంది తెలుసు కదా, అని చెప్పి వాళ్ళది వస్తుంది కదా, ఆ టైప్ లో అదంతా పెట్టించి ఐ మీన్ ఫ్యామిలీ విషెస్, ఫ్రెండ్స్ విషెస్ ఇవన్నీ తీసుకుని ఇదంతా క్లబ్ చేసి వి మేడ్ ఎ వీడియో, ఒక 10-12 minutes వీడియో చేసి విత్ గుడ్ ఎడిటింగ్ మంచి ఐ మీన్ యూ నీడ్ టు కన్వే స్టోరీ రైట్, ఆబ్వియస్లీ ఒక స్టోరీ చెప్పాలి. సో దానికి కూడా అవన్నీ చేసుకుని అంతా చేసుకుని అది ఐ మీన్ దట్ వాజ్ ఎ సర్ప్రైజ్ ఫంక్షన్. ఐ మీన్ ఒక పార్టీ హాల్ బుక్ చేసి ఒక 50 people కేమ్. సో ఇట్ వాజ్ ఎ సర్ప్రైజ్ అనమాట. సో నేను మా పేరెంట్స్ కి ఏం చెప్పానంటే మా ఫ్రెండ్ ది మ్యారేజ్ రిసెప్షన్ ఉంది అని చెప్పి తీసుకెళ్లి అక్కడ ఇంకెవరో వస్తున్నారు అంటే మా మమ్మీ డాడీని పక్కే తీసుకెళ్ళా. ఐ మీన్ నా వైఫ్ పక్కే తీసుకెళ్తే దాట్ ఈస్ వేర్ మై మామ్ టోల్డ్. మా అమ్మ అన్నారంట నా వైఫ్ తోటి, అరే వీడు 1 month నుంచి పిచ్చోళ్ళకి బయటికి వెళ్ళి కాఫీ షాప్ లో కూర్చుని స్క్రిప్ట్ నేను బహానా ఏం చెప్పానంటే నేను స్క్రిప్ట్ రాసుకున్నా అని చెప్పాను. సో ఎందుకంటే ఈ ఎడిటింగ్లు జనాలతో మాట్లాడటం అవో కదా, ఐ నీడ్ టు కాల్ ఎ లాట్ ఆఫ్ పీపుల్ అండ్ ఆస్క్ దెమ్ హే కుడ్ యూ విష్ వీడియో కావాలి, ఇవన్నీ మనం మాట్లాడుకోవడానికి ఈజీగా ఉంటుంది. కానీ ఫీల్డ్ లోకి దిగాక తెలుసు కదా, సినిమా అయినా చిన్న వీడియో అయినా దొంగ దిగిపోతుంది. సో అవన్నీ చేసి ఒక 1 week అలా 1 month బయట స్టార్ బక్స్ లో నేను గడిపేవాడిని. మా అమ్మ నా వైఫ్ తో అన్నారంట, అమ్మ ఏమన్నా ఆ పక్క తీసుకెళ్ళినప్పుడు జస్ట్ ఆ బిఫోర్ దేవర్ అబౌట్ అంటే వాడు స్క్రిప్ట్ అంటున్నాడు, ఏమైనా లాంచ్ అయ్యిందా, ఏమైనా లాంచ్ అవుతోందా, లేకపోతే ఏమైనా సినిమా షార్ట్ ఫిల్మ్ కానీ ఏమైనా అయ్యిందా, ఆ లాంచ్ కి ఏమైనా సర్ప్రైజ్ అయ్యింది అని మా అమ్మ అన్నారంట. తర్వాత ఫంక్షన్ అయ్యాక మై వైఫ్ టోల్డ్ మీ. సో ఐ మీన్ దిస్ వాజ్ లైక్ October 26th ఎప్పుడు, అప్పుడే వీళ్ళు ఇది కూడా పెట్టారు, ఇది ఐ మీన్ దే కేమ్ విత్ దిస్ అనౌన్స్మెంట్ ఫర్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్. సో కైండ్ ఆఫ్ లైక్ అది చూసా మా అమ్మ అన్నారు, కైండ్ ఆఫ్ లైక్ ఇట్ వాజ్ అ ట్రిగర్ పాయింట్. అంటే ఐ థాట్ లైక్ ద యూనివర్స్ కన్స్పైర్స్ అంటారు కదా, ఆ టైప్ లో అనిపించింది. మైట్ యాజ్ వెల్ ముట్టి కింద 35 ఏళ్ళు వచ్చేసి ఇప్పుడు దాకా సినిమా ఆడ అలా తీసాడు, ఇది ఇలా తీసాడు అంటే తప్పితే ఎప్పుడు చేయలే. 2 ఏళ్ల నుంచి రఘుని కూడా ఇదే, రఘుకి సినిమాలు అంటే అంత ఇది ఉండదు. 2 ఏళ్ల నుంచి రఘుతో కూర్చుని మాట్లాడి ఆ వరల్డ్ సినిమా, ఈ అర్జెంటీనా సినిమా అంటా ఉంటా, తను కూడా లాగి సో ఇద్దరం ఓకే లెట్ us డూ దిస్, మేబీ దిస్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ సైన్ సో ఫ్రమ్ ది కాస్మిక్స్ అన్నట్టు అనిపించి. సో November 30, సో October 26, 28 హాలోవీన్ డే నాకు ఈ ఐడియా తట్టింది ప్రాపర్ గా. దెయ్యాలు ఇవన్నీ సమాధులు ఇవి చూపించుకుంటూ అమ్మకి స్టోరీ చెప్పా. తర్వాత మా కరెక్ట్ రోజే తట్టింది, కరెక్ట్ రోజు కరెక్ట్ ఐడియా వచ్చింది. ఆ ముందరే వచ్చింది. చెప్పాక నెక్స్ట్ డే మార్నింగ్ అమ్మ కాఫీ తాగుతూ ఏంటో ఇలా ఉన్నారు, ఏంటి మమ్మీ అంటే ఏంట్రా స్టోరీ మరి ఇంత డార్క్ గా బార్బెరిక్ ఉన్నావు ఏంట్రా అన్నారు. సో ఎస్ ఈ ఎమోషన్ ట్రిగర్ అయ్యింది చాలు అని చెప్పి ఇంకా ఐ స్టార్టెడ్ రైటింగ్ స్క్రిప్ట్. సో దట్ వాస్ ద ట్రిగర్ పాయింట్. వెరీ నైస్, వెరీ నైస్. అమ్మకి చూపించా, ట్రిగర్ పాయింట్ చూపించండి మీది ఏంటి భయ్య. కాంటెస్ట్ టైంలో ఒక్కొక్క షార్ట్ ఫిల్మ్ రిలీజ్ చేస్తున్నప్పుడు ఐ వాజ్ సో మచ్ టెన్స్డ్ అనమాట. అరే అన్ని బాగున్నారా బాబు, ఏంద్రా ఇది అని. అయితే చూపిస్తుండే ఒక్కొక్కటి, నేను మా అమ్మ ఇంట్లో కూర్చొని చూస్తుండే మీరు చూపించిన దీర్ఘ సుమంగలి, అరే ఇదేదో కొంచెం టైటిల్ చూస్తే కొంచెం నార్మల్, నేను అదే అనుకున్నా, నాకు ఏ ఎక్స్పెక్టేషన్స్ లేవు. నేను ఐ వాజ్ లైక్ మ్యారేజ్ కైండ్ ఆఫ్ సంథింగ్ చూపిస్తారు, ఓకే ఫైన్. నేను అమ్మ చూస్తున్నాము, అదే శ్రీమంతం గురించి మాట్లాడుతున్నారు, మలయాళీ అమ్మాయి, అరే బాగుందిరా అని అంది మా అమ్మ. ఒకసారిగా క్లైమాక్స్ నువ్వు తీసే సైక్ అయినా నేను ఆడియో ఎదురా బాగుంటున్నాను. ఇమ్మీడియట్ గా మా టీమ్మేట్స్ తో డిస్కస్ చేస్తుండే, అరే సైకో షార్ట్ ఫిల్మ్ వచ్చింది చూడండి, దీర్ఘ సుమంగలి అంటే టైటిల్ అట్లానే ఉంటది చూడండి, అసలు కథ లోపల ఉంటుంది చూడండి.
భయా నన్ను ఆ, పర్సనల్ గా బూతులు తిట్టారు తెలుసా, ఏంటది సీరియస్లీ. మా మమ్మీ లేచి వెళ్ళిపోయింది. మా మమ్మీ అరే నేను ఒక ఫ్రెష్ మైండ్ తో స్టార్ట్ చేసిన సినిమా, ఫ్రెష్ మైండ్ తోనే స్టార్ట్ అయింది. ఏంట్రా ఎక్కడికి వెళ్తుందిరా, ఎటు నుంచి ఎటు పోతుందిరా, అరే లాస్ట్ కి ఏంట్రా అమ్మాయి అట్లా బిహేవ్ చేస్తుంది రా అంటది మా మమ్మీ. యాక్చువల్లీ నేను చెప్పలేదు కానీ నాది కూడా అసలు ఎగ్జాక్ట్ సేమ్ రియాక్షన్. టైటిల్ చూసి ఏమో పైక్ మూమెంట్ అది. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటారేమో, ఏదో ఆ, something like ఏదో that. నిబ్బా స్టోరీ. లేదు యాక్చువల్లీ నాకు నేను కేరళలో చదువుకున్నా కదా, మలయాళీ మూడ్ చాలా నీట్ గా తీసుకొచ్చారు మీరు. నేను కనెక్ట్ అయినా ఇమ్మీడియట్ గా, అరే బాగుంది కదా మంచిగా. అంటే యాక్చువల్లీ ఐ యూస్ టు హ్యావ్ దట్, ఐ హ్యాడ్ ఎ క్రష్ ఆన్ మలయాళీ గర్ల్ అనమాట బీటెక్ లో. ఇంకా నేను ఫస్ట్ మూమెంట్ లో నేను కనెక్ట్ అయిపోయినా. వావ్ వావ్, ఇట్స్ లైక్ నాకు నిజంగా తనకి నేను తను కనెక్ట్ అయి ఉంటే ఇట్లానే ఉండేదేమో అన్నట్టు ఐ వాజ్ లైక్ కనెక్ట్ అయినా. ఒక్కసారిగా క్లైమాక్స్ చూసాక వద్దులే. నా క్వశ్చన్ ఏంటంటే, నేను చూసా మూవీ, చూసిన తర్వాత నాకు సతీష్ కూడా మెసేజ్ చేశాడు. మెసేజ్ చేస్తే సతీషే కదా లీడ్ యాక్టర్. సతీష్ తో మెసేజ్ చేస్తే నేను అంతా చూసిన తర్వాత నాకు క్వశ్చన్, నాకు అసలు ఆ అమ్మాయికి వాళ్ళిద్దరు టైం స్పెండ్ చేయడమే కావాలి బేసిక్ గా. అంటే వాళ్ళ మధ్యలో ఎవరు రాకూడదు. అట్లాంటి పర్సన్ ఎందుకు ప్రెగ్నెంట్ అవుద్ది అంటే, ఆమె లాజికల్ గా ఏంటంటే నాకు మా ఇద్దరి మధ్యలో ఎవరు ఉండకూడదు. ఓకే, సో ప్రెగ్నెంట్ అయ్యి పిల్లాడో వస్తే ఆ పర్సన్ కూడా వీళ్ళిద్దరి మధ్యలో వచ్చినట్టే కదా. మరి అట్లాంటప్పుడు మేబీ దట్ ఈస్ ద రీజన్ షీ హాస్ యాక్సెప్టెడ్ ఏమో. లైక్ ఫైనల్లీ తనకి విషం ఇచ్చినారు అని తెలిసినాక, తనకి విషం ఇచ్చినాడు తను అని తెలిసినాక కూడా మేబీ ఏమో బ్రో మైండ్ లో ఏదో ఉందో లేదో నాకు తెలియదు. ఐ వాస్ క్యాలిక్యులేటింగ్. యు అండర్స్టాండ్ అంటే మేబీ దట్స్ ద రీజన్. క్యారెక్టర్ ఇప్పుడు when character is so driven that she can also go and kill her తన కాదు హర్ హస్బెండ్స్ నెఫ్యూ అన్నప్పుడు, ఓకే, అండ్ దట్ డాగ్ అన్నప్పుడు షీ ఈస్ రియల్లీ డ్రివెన్. అసలు అంటే నాకు ఒకటే కావాలి లైఫ్ లో, నాకు నా హస్బెండ్ మధ్య ఎవరు రాకూడదు. ఇట్లాంటప్పుడు ప్రెగ్నెంట్ ఎందుకు అవుద్ది? ఇది నా క్వశ్చన్. అసలు అంటే ఎందుకు ప్రెగ్నెన్సీ పెట్టాల్సి వచ్చింది? I mean, I'll start with a funny banter. దాన్ని అడగండి నాకేం తెలుసు. So, I mean, yeah, keeping that aside, నీకు సో దిస్ హ్యాస్ ఏ, ఐ మీన్ చాలా కాంప్లికేటెడ్ లాజిక్ ఉంటుంది లలిత్. సో ఉమెన్ వెన్ దే బికమ్ ప్రెగ్నెంట్, రైట్, వాళ్ళ మైండ్ సెట్ ఇట్ వర్క్స్ ఇన్ డిఫరెంట్ వేస్. ఓకేనా? సో దెర్ విల్ బి a lot of hormonal changes, there will be a lot of insecurities. ఓకేనా? సో ఇది ముందర నుంచి షీ ఈస్ పొజెసివ్. ఓకే, ఈ ప్రెగ్నెన్సీ తనకి ఎప్పుడు వచ్చిందో దాట్ ఈస్ వెన్ షీ స్టార్టెడ్ బికమింగ్, బికాస్ ఆఫ్ ఆల్ దీస్ హార్మోనల్ చేంజెస్, అండ్ యూ నెవర్ నో వాట్ కైండ్ ఆఫ్ ట్రిగర్ ఇట్ ట్రిగర్స్, రైట్? లైక్ ఏది ఎప్పుడు ట్రిగర్ అవుతుందో తెలియదు మనకి. సో ఈ ప్రెగ్నెన్సీ టైంలో వచ్చిన హార్మోనల్ చేంజెస్ వల్ల దాట్ ఈస్ వై షీ స్టార్టెడ్ యాక్టింగ్ వియర్డ్. అండ్ ఐ డోంట్ నో ఇప్పుడు నేను దానికి ఏ రోగం పేరు కావాలంటే ఫ్యాన్సీ రోగం పేరు ఏదో తీసుకురావచ్చు, బట్ ఐ జస్ట్ వాంట్ టు లీవ్ ఇట్ ఫర్ ద ఆడియన్స్. దీనికి ఓపెన్ ఎండింగ్, ద శాండిలియా అన్నట్టు ఓపెన్ ఎండింగ్ అనమాట. సో లాజిక్ ఏంటంటే ప్రెగ్నెన్సీ చేంజెస్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఫర్ ఎ ఉమెన్. అండ్ తను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు మనోడి అంటే ముందర బ్యాక్ స్టోరీ ఆబ్వియస్లీ మాకు అవ్వలేదు, టైం ఇవి. సో కొన్ని ఏమో ఆడియన్స్ దీనికి వదిలేద్దాం ఓపెన్ ఎండింగ్ టైప్ లో అనుకుని, అంటే ప్రతిదీ ఇచ్చేయకూడదు కదా. వీ షుడెంట్ స్పూన్ ఫీడ్ ద ఆడియన్స్, ఎందుకంటే వీ నీడ్ టు రెస్పెక్ట్ ద ఆడియన్స్ సైకి అండ్ ఇంటెలిజెన్స్. అది ప్రతిదీ స్పూన్ ఫెడ్ చేస్తే కూడా తప్పది. సో బేసిక్ గా బ్యాక్ స్టోరీలో ఏంటంటే తను చూస్తా ఉంటది, ఐ మీన్ ముందర నుంచి వాళ్ళ అన్నయ్య కొడుకు చిన్నుగాడు ఉంటాడు. సో ఈ టైంలో ఇంకా ఎక్కువ ఆడుకుంటా ఉండటం, ఈ మధ్యలో తనకు ఆల్రెడీ ఇన్సెక్యూరిటీస్ పెరిగిపోతూ ఉంటాయి. నీకు బాడీ పాజిటివిటీ, బాడీ నెగిటివిటీ వస్తుంది. సో ఐ మీన్ మనోడు కొంచెం, ఐ మీన్ టు బి ఓపెన్, లైక్ తను ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఎక్కువ కలయిక తగ్గుతూ ఉంటది. నెక్స్ట్ ఈ కుక్క మధ్యలో వచ్చేస్తా ఉంటది. సో సంథింగ్ మైట్ హ్యావ్ ట్రిగర్డ్ దే.
సో if you need to go to the exact reason kada, there's nothing like, it's kind of like there's no reason to the madness, okay na? But like this could be one of the factors, okay, this could be one of the main factors. అది మారుండొచ్చు, అర్థమైందా? సో నువ్వు మళ్ళీ అడగచ్చు ఏంటి అలా అయితే ఏదో తినేసి ప్రెగ్నెన్సీ చంపేసుకోవచ్చు కదా అంటే. ఇంకా ఈ బేబీ పిక్చర్ లోకి రాలేదు కదా. ఈవెన్ వాడు బేబీ గురించి మాట్లాడుతున్నా ఏం చేస్తున్నా, స్టిల్ ఫిజికల్ ఇంటిమసీ కాంటాక్ట్ అమ్మాయితోటే ఉంది. ఆ అమ్మాయి పొట్ట మీద చేసి చెప్తున్నాడు, ఆ అమ్మాయి చెవిలోనే చెప్తున్నాడు, బేబీ గురించి మాట్లాడుతున్నాడు. ఇది సో లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్, అర్థమైందా? ఆ ఫిజికల్ టచ్ ఉంది, ఆ కేర్ ఉంది. వేరేస్ లైక్ ఈ కుక్క అనుకో, యు నో డాగ్స్ రైట్, లైక్ హౌ మచ్ టైమ్ దే టేక్ అండ్ హౌ నీడీ దే ఆర్. యు నీడ్ టు బి, నువ్వు టైం స్పెండ్ చేయాలి. ఇది అలాగే వాళ్ళ అన్నయ్య కొడుకు వాడు డైలాగ్ కూడా వేస్తాడు ఏంటి, ఐ మీన్ ఎందుకు అంటే, ఐ మీన్ అది అంటే అది అసలు యాక్చువల్ గా అమ్మాయికి డైలాగ్ ఉండే ఏంటి, చిన్ను కూడా నా కొడుకే అని చెప్పి ఇడు అంటూ ఉంటాడు, అర్థమైందా? సో ఇవన్నీ ఐ మీన్ ఇప్పుడు చెప్తే కొట్టి చంపేస్తారు తర్వాత ఎప్పుడైనా మా అమ్మోళ్ళు వింటే. మా అన్నయ్య, నా సొంత అన్నయ్య, వాడు ఒక డైలాగ్ ఉంటుంది. మా అన్నయ్య ఎప్పుడు నాతో డైలాగ్ వేస్తూ ఉంటాడు. మా అన్నయ్యకి ఒక కొడుకున్నాడు. సో మా అన్నయ్య పుట్టినప్పటి నుంచి కూడా ఎప్పుడు ఒకటే డైలాగ్ ఉంటుంది ఏంటంటే, నాకు నా సొంత కొడుకున్నా కూడా నువ్వు నా ఫస్ట్ కొడుకురా అంటాడు మా అన్నయ్య. ఐ మీన్ అంత నేనంటే పిచ్చి అనమాట. సో నాకు ఐ మీన్ నేను I told you like I observe people like వాళ్ళ ఎమోషన్స్ ఎక్స్పీరియన్సెస్ తీసుకుని I write my own story. సో అక్కడ నుంచి వచ్చింది నాకు ఐడియా. మా అన్నయ్య అంటా ఉంటాడు, అర్థమైందా? సో ఫర్ సమ్ ఎక్స్ పర్సన్ తమ్ముడిని ఫస్ట్ కొడుకు, వాడు రెండో కొడుకు. ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది మా అన్నయ్య థాట్ ప్రాసెస్, అలాగే ఉంటుంది అనమాట, సేమ్ థాట్ ప్రాసెస్. సో నాకు ఆ ఐడియా ట్రిగర్ అవ్వడానికి దట్ వాజ్ వన్ ఆఫ్ ద రీజన్. నేను తర్వాత ఆలోచిస్తున్నా అసలు ఇది ఎందుకు ట్రిగర్ అయ్యింది అంటే, నాకు మా అన్నయ్య. సో నేను నా క్లోజెస్ట్ వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ పర్సన్ కదా వాడు. సో నాకు అందుకని ట్రిగర్ అయినట్టుంది ఐడియా. సో అర్థమైందా? మేబీ షార్ట్ ఫిల్మ్ లో ఇప్పుడు చెప్పినట్టు ఇఫ్ యూ హ్యాడ్ టోల్డ్ హర్, మన అంటే ఇప్పుడు మన పిల్లాడిని కూడా ఆర్ పిల్లాడిని హూఎవర్ దట్ ఈస్ కమింగ్ అవుట్, మన బేబీని కూడా నువ్వు చంపేసుకుంటావా మన మధ్యలో టైం దొరకకపోతే అన్న ఒక పాయింట్ పెట్టిన అంటే దిస్ ఇస్ సజెషన్. బట్ ఏంటంటే అప్పుడు ఐ వుడ్ హావ్, నాకు అది ఒక్కటే అప్పటి వరకు బాగా నచ్చింది. అసలు నేను ఐ వాజ్ ఇంటూ, నాకు యాక్చువల్లీ ఆ అమ్మాయి యాక్టింగ్ బాగా నచ్చింది, భలే నచ్చింది అసలు లిటరల్ గా. నేను చూసిన అందరిలో కూడా ఐ ఫెల్ట్ పర్సనలీ దట్ షీ షుడ్ హ్యావ్ గాటన్ ద బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్, అసలు క్వశ్చన్ లేదు. అండ్ ఫస్ట్ పాయింట్ సతీష్ కూడా అదే చెప్పాను. నాకు మెసేజ్ చేసామంటే బ్రో చూసావా ఇట్లా అంటే, నేను చూసాను బ్రో, ఆ అమ్మాయికి రావాల్సిందని చెప్పేసి అన్నాను. కానీ అది చూసే ప్రోగ్రెస్ అయ్యే కొద్ది బాగుంది. బట్ ఈ కాన్ఫ్లిక్ట్ నాకు అర్థం కాలేదు అనమాట. ఎందుకంటే క్యారెక్టర్ షీ ఈస్ ఫ్లాడ్ బేసిక్ గా, అండ్ షీఈస్ వెరీ ఏమంటామంటే సీరియస్లీ డ్రివెన్ ఇంటూ thinking that these other characters are destroying her happiness between her and her husband. Simple. Okay, then why would she allow someone else? Obviously ఆ పాయింట్ లో మేబీ లేదు, దీనికి కూడా ఒక లాజిక్ ఉంది యాక్చువల్లీ. నేను ఐ మీన్ ఇఫ్ యు హావ్ అబ్జర్వ్డ్ రైట్. అండ్ ఒక్క సెకండ్, ఇంకో క్వశ్చన్ అడుగుతా ఇద్దరిని, కృష్ణ అండ్ శాండిల్య ఇద్దరిని ఇంకొక క్వశ్చన్ అడదాం అనుకుంటున్నా. సి ఓపెన్ ఎండింగ్ కింద వదిలేస్తే how do you think that 100% spoon feeding is wrong? Because this is a visual medium and we also have to respect the audience IQ at any point of time. But open ending kinda odileste, don't you think that you are basically story complete cheyatledu, you are not finishing the story? Exactly, అర్థమైంది క్వశ్చన్, నాకు అర్థమైంది. సో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ లలిత్, ఐ మీన్ టైటిల్స్ లో చూసావు అనుకో, అగైన్ ఇందాక చెప్పాయి కదా ప్రెగ్నెన్సీ వల్ల వచ్చిన చేంజెస్ అని. వెన్ యూ సీ దట్ లైక్ ఆ న్యూస్ పేపర్ క్లిప్పింగ్ పడుతుంది, ఐ మీన్ 4 years old died in a drowning incident, and at the same time rape Caesar, she crossed the rainbow bridge, సొసైటీలో కొంచెం ఫేమస్ కుక్క, సెలబ్రిటీ కుక్క సంథింగ్ ఇలా. అప్పుడు పడినప్పుడు టాప్ బాటమ్ రైట్ లో చూసావా? అంటే స్పెసిఫిక్ గుర్తులేదు, ఐ మీన్ అది మిస్ అయి ఉండొచ్చు, బట్ లైక్ ద డీటెయిలింగ్ చెప్తున్నా. స్టార్టింగ్ చూసాను నేను, ఎండ్ ఆఫ్ ఫస్ట్ ట్రైమిస్టర్ అని పడుతుంది, మొదటి త్రైమాసం చివర్లో.
సో దట్ ఆల్సో కన్వేస్ దట్ ప్రెగ్నెన్సీ బ్రాడ్ దీస్ చేంజెస్. అర్థమైందా? ప్రెగ్నెన్సీతో ఈ చేంజెస్ స్టార్ట్ అయ్యాయి. ఓకే, నా ఇంకో క్వశ్చన్ అది. Yeah. క్వశ్చన్ అడుగుతున్నా, బట్ లాస్ట్ ప్రాబ్లం. ఇప్పుడు ఐ థింక్ అట్ సమ్ పాయింట్ తను చెప్తాడు ఇది ఎప్పుడో జరిగిందని చెప్పేసి. ఆ ఇన్సిడెంట్ రీసెంట్ గా జరిగిందా, లేకపోతే జరిగిపోయిన ఇన్సిడెంట్ గురించి మాట్లాడుతున్నాడా? ఏది? వాళ్ళిద్దరు చనిపోవడం, ఆ కుక్క ఇంకా ఆ బాబు ఎండ్ చనిపోవడం. ఆఫ్ ఫస్ట్ ట్రైమెస్టర్ లో చచ్చిపోతారు వాళ్ళు. అప్పుడే చనిపోతారు, కానీ అదే టైంలో వీళ్ళ ఈవెంట్ జరుగుతుంది. అదే టైం నేను ఇస్తున్నా చూడు. సో Okay. నీకు టైటిల్స్ లో దిస్ ఈస్ ఎ లీనియర్ స్క్రీన్ ప్లే. ఓకే, లీనియర్ గానే వెళ్ళింది. నీకు టైటిల్స్ లోనే మధ్యలో న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ పడతాయి కదా, పడినప్పుడు ఈ ఇన్సిడెంట్ ఎప్పుడు జరుగుతుందో ఇది కూడా మీరు రాసుకున్నది, స్క్రిప్ట్ లో రాసుకున్నదే. ఇది ఎండ్ ఆఫ్ ఫస్ట్ ట్రైమిస్టర్, మొదటి త్రైమాసం చివరిలో, థర్డ్ మంత్ అయిపోయి అప్పుడే తను ప్రెగ్నెంట్ అని అప్పటికప్పుడికే తెలిసి కన్ఫర్మేషన్ వచ్చి కడుపు నిలబడటం అనేది థర్డ్ మంత్ తర్వాత అనౌన్స్ చేస్తారు, ఎందుకంటే అది సేఫ్ అని. సో ఆ అమ్మాయికి అప్పుడే, ఐ మీన్ నేనైతే గైనికల్తో మాట్లాడి సైక్రియాటిస్టులతో మాట్లాడి ఏం కాదు, దిస్ వాజ్ మై ఇమాజినేషన్. తనకి ఆ ప్రెగ్నెన్సీ అప్పుడు ఆల్రెడీ పాజిటివ్, ఓవర్ పాజిటివ్ అయ్యి థర్డ్ మంత్ చివరికల్లా వేసింది ఇద్దరిని. అయిపోయిన తర్వాత ఇది కాఫీ కప్స్ ఇస్తాడు కదా సతీష్, అప్పుడు బిగినింగ్ ఆఫ్ లాస్ట్ ఫైనల్ ట్రైమిస్టర్ అని పడుతుంది, చివరి త్రైమాసం మొదట్లో నీకు అప్పుడు పడుతుంది. సో సీమంతం అనేది దీనికి మెయిన్ ఏంటి, అమ్మనే అడిగాను మా అమ్మతో స్టోరీ చెప్పినప్పుడు, సీమంతం ఎప్పుడు జరుగుతుంది, వీ డోంట్ హ్యావ్ కిడ్స్ ఎట్. సో 7వ నెల ఫస్ట్ వారంలో చేస్తారు. అది చివరి త్రైమాసం మొదట్లో, అంటే 7th మంత్ ఈస్ ద స్టార్టింగ్ ఆఫ్ లాస్ట్ ట్రైమిస్టర్. ఓకే, సో అందుకనే అక్కడ పెట్టాను. సో అందుకనే పెట్టాను అనమాట. సో ఆ టైంకి వాడికి అప్పటికి ఇంకెప్పుడు తెలుసుద్దో మనకి అంతా, ఐ మీన్ ఇంకా గుచ్చితే ఇదొక ఇన్సెప్షన్ లాగా అయిపోతుంది. కానీ సో అది. సో ఇంకొకటి ఏంటంటే ఓపెన్ ఎండింగ్ అన్నా కానీ నాకేంటంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఓపెన్ ఇవి ఉన్నాయి, ఐ మీన్ లాట్ ఆఫ్ సీన్స్ అండ్ లాట్ ఆఫ్ ఐడియాస్, రైట్? నువ్వు మల్టిపుల్ గా వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఏంటంటే నాది ఎండింగ్ అయిపోయింది, చచ్చిపోయారు. సో యాక్చువల్లీ చివరికి ఏంటంటే ఆ అమ్మాయి తల మీద చేయబెట్టినప్పుడు మనోడు చచ్చిపోయాక తల మీద చేయబెడతాడు కదా, టైటిల్ పడుతుంది. టైటిల్ పడంగానే వెనక టైటిల్ అర్థమైందా, దీర్ఘ సుమంగళి భవ అంటే చచ్చిపోయింది, అమ్మాయి సుమంగళిగా చచ్చిపోయింది. అది అంతే. సో దాట్స్ ఇట్. ఇంకా నేను ఐ డోంట్ వాంట్ టు లైక్ డ్రాగ్ ఇట్ అండ్ లైక్ 10 అది ఇది కూడా 8.5 pages స్క్రిప్ట్ అంతే ఇది. కాకపోతే వాళ్ళు 10 నిమిషాలు మినిమం అడిగారని చెప్పి దాన్ని కొంచెం ట్రాక్ చేయాల్సి వచ్చింది మేము. సో 8.5 minutes స్క్రిప్ట్ అది. ఇంకా క్వశ్చన్లు వచ్చేవేమో. సో సురక్షిత్ యాక్చువల్లీ ఇది డిఎస్బి డీటే ఇది అయిపోతుంది. సో కొంచెం లేదు, ఎగ్జాక్ట్లీ నేను కూడా ఇవే చెప్దాం అనుకున్నా. అంటే నేను గమనించిన డీటెయిల్స్ కూడా సేమ్ ఇవే. యాక్చువల్లీ సురక్షిత్ చెప్పిన తర్వాత ఐ వాజ్ రీవాచింగ్ ఇట్. అప్పటికి తీసేసినారు మీరు, మిర్చి నుంచి తీసేసినారు. నేను ఆ తర్వాత సురక్షిత్ తో ఒకసారి మాట్లాడినుండే, గుర్తుందా బ్రో? ఇంకో కాల్లో మీ టాపికే. దెన్ ఐ వాజ్ లైక్ ఓకే, ఐ హావ్ టు రీవాచ్ అనుకుని మళ్ళీ రీవాచ్ చేసినాం. మీరు మళ్ళా పెట్టినప్పుడు ఐ వాజ్ ఎవ్రీ డీటెయిల్ చూస్తుండే, మైండ్ పోయింది నాకు. ఓర్ ఈ అమ్మ క్రేజీ ఉంది కదా అనుకున్నా నేను. మీరు చెప్పిన ఎవ్రీ ఎక్స్ప్లెనేషన్ అన్నమాట. అట్లీస్ట్ లైక్ ఒక 4-5 గ్రే ఏరియాస్ ఉన్నాయి. మేబీ ఆఫ్టర్ దిస్ ఇదే మనం డిస్కస్ చేసుకుందాం అన్నారు కదా రక్షిత్. సో ఒక 4-5 డైలాగ్స్ మేము పెట్టుకున్నాం. అది ఒకవేళ చెప్తే మాత్రం యుల్ జస్ట్ గో లైక్ యుల్ ఐదర్ కిల్ us you will ask me to delete the movie. మీ అమ్మగారు ఇంటే మాత్రం చంపేస్తారు భయ్యా. Definitely. లలిత్ బ్రో, నువ్వు చెప్పలే, నువ్వు డైవర్ట్ చేసేస్తావు. నువ్వు చెప్పు, నీ ట్రిగర్ పాయింట్ ఏంటి మూవీస్ తీయడానికి? ఓకే, క్వశ్చన్స్ ఇప్పుడు చెప్పు. అంటే ఇందాక చెప్పినట్టు when I started watching anime, there were a lot of emotions that I could feel for myself. ఓకే, అంటే నేను ఏడ్చేవాడిని, నవ్వేవాడిని, బాగా అసలు ఎంజాయ్ చేసేవాడిని అన్నమాట యానిమే చూస్తున్నప్పుడు. ఆ సేమ్ ఫీలింగ్స్ వెరీ ఫ్యూ మూవీస్ కుడ్ బ్రింగ్ దట్ ఎమోషన్స్ ఫ్రమ్ మీ అన్నమాట. అట్లాంటప్పుడు ఐ ఫెల్ట్ ఓకే, ఈ పాయింట్స్ ఇందాక అంటే కృష్ణబాయ్ చెప్పినట్టు ఆ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ TFI తీసుకురావాలని. వాట్ ఐ ఫీల్ ఇస్
వే పీపుల్ ఆర్ టెలింగ్ అ స్టోరీ ఇట్ నీడ్స్ టు ఇంప్రూవ్. నాకు అమీర్ ఖాన్ అనే పర్సన్ ఐ లైక్ హిమ్ వెరీ మచ్ బికాస్ హీఈస్ ఏబుల్ టు బ్రింగ్ దట్ అవుట్ ఫ్రమ్ మీ. ఇప్పుడు నేను తారే జమీన్ పర్ చూసినప్పుడు వాడొచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి అవార్డ్ వస్తుంది అని చెప్పేసి వచ్చినప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి పట్టుకుంటాడు అమీర్ ఖాన్ ని. ఎట్ట ఏడ్చి నాకు తెలియదు అసలు. లైక్ అసలు వండర్ఫుల్ సీన్. కారిపోతున్నాయి నాకు అసలు. నేను నాకు అనిపించట్లేదు కానీ పిచ్చి పిచ్చి కారిపోతున్నాయి. నాకు అనిపించింది ఒరే ఇలాంటిది కదరా మనం తీయాలి. బజరంగి భాయిజాన్ లో కూడా ఆమె లాస్ట్ కి మాట్లాడతాను తెలుసు నాకు. మూవీ స్టార్టింగ్ నుంచి ఎక్స్పెక్టెడ్ అది. అవును. లాస్ట్ కి మామ అన్న వెంటనే దానమ్మ నాకు గారింది అసలు కళ్ళలోంచి. నాకు అప్పుడు అనిపిస్తుంది సి మూవీ అంటే ఇట్లుండాలి. లైక్ ఇట్ హ్యాస్ టు టెల్ అ స్టోరీ. ఎంత మూవ్ చేయాలంటే ఒక మనిషిని ఏముందిరా ఇది కదరా. అండ్ తారే జమీన్ పర్ నుంచి నాకు డిస్లెక్సియా గురించి తెలిసింది. దంగల్ నుంచి నాకు దంగల్ ఓకే ఇదొకటి ఉంది. దంగల్ అనేది రెస్లింగ్ మనం విన్నాం. దాన్ని దంగల్ అంటారు నాకు తెలియదు అప్ప వరకు. ఓకో నాకు నిజంగా తెలియదు అప్ప దంగల్ అంటారు అని చెప్పి. నాకు కూడా ఇంగ్లీష్ వర్డ్ తెలుసు ఆబ్వియస్లీ రెస్లింగ్ ఇది అదని చెప్పేసి. రెజ్లింగ్ తెలుసు నాకు కూడా, దంగల్ అని అంటారని కూడా నాకు కూడా తెలియదు. అండ్ ఆ రూల్స్ తెలియదు నాకు, ఎందుకంటే మనం దాని గురించి పెద్ద పట్టించుకోం. సౌత్ లో అయితే అసలు దాని ఇదే రాదు మనకంతా. క్రికెట్, బ్యాడ్మింటన్, ఇంకేదైనా అవుతాయి కానీ ఇవి తెలియదు మనకి. సో నాకు అదే అనిపిస్తుంది, స్టోరీస్ షుడ్ బి సంథింగ్ యునో విచ్ షుడ్ టెల్ సంథింగ్ న్యూ. నాకు ఈ అంటే సేమ్ స్టోరీని కొత్తగా చూపించాలన్న పాయింట్ బానే ఉంది. అగైన్ దట్ ఈస్ కమర్షియల్ మూవీస్. కానీ ఇఫ్ యూ టెల్ సంథింగ్, ఇప్పుడు అమెరికన్ లాగా ఇఫ్ యూ టెల్ సంథింగ్ న్యూ టు ద ఆడియన్స్ and if they are able to engross into that movie, that is the accomplishment. Like, that is what I'm trying to probably achieve. More or less what is your trigger point is you want to tell something new to people in an interesting way. Exactly. సో అంటే ఇన్ మై వే నాకు అర్థమైంది ఏంటంటే యూ వాంట్ టు కమ్ అప్ విత్ అన్ ఒరిజినల్ ఐడియా, రైట్? అంతే, ఎప్పుడు ఒరిజినల్ ఐడియాస్. Actually, movies with more shelf life. Movies are the reflection of life. More shelf life. Yeah. సో ఫర్ మీ ట్రిగర్ పాయింట్ అంటే అదే నేను ఏదైనా సరే ఐ వాంట్ టు షో ఇట్ వెరీ విజువలీ. సో ఏదన్నా సరే లైక్ ఒక చిన్న సింపుల్ ఇన్సిడెంట్ ని కూడా ఐ వాంటెడ్ టు రియలీ షో ఇట్ వెరీ విజువలీ. సో టేకింగ్ ఫ్రమ్ డాక్యుమెంటరీ ఆర్ అన్ ఆర్ట్ ఫిల్మ్ ఆర్ కమర్షియల్ ఫిల్మ్, మనకి విజువల్ క్రియేట్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ హౌ ఐ మీన్ దట్ ఈస్ హౌ ఆడియన్స్ విల్ అండర్స్టాండ్. అంటే అసలు ఈ సినిమాలో ఏముంది, ఎలా ఉంది అన్నది మనకి విజువల్ గానే చూపించాలి అన్నది నా మెయిన్ మోటివ్. సో దట్ ఇస్ థింగ్. అండ్ ట్రిగరింగ్ పాయింట్ వచ్చేసి అదే. సో ఆల్ మై డాక్యుమెంటరీస్ లైక్ వైల్డ్ లైఫ్ డాక్యుమెంటరీస్ ఆర్ సంథింగ్ లైక్ అంటే లిటరలీ నువ్వు కూర్చుంటావు, నీకు ఎలా చూపిస్తారంటే ఓ పులో చోటు చూపిస్తారు, జింకో చోటు చూపిస్తారు. నువ్వు ఆ 90 minutes 45 minutes నువ్వు లిటరలీ ఇలా చిప్స్ తీసుకొని ఇలా మధ్యలో పెట్టుకొని ఎప్పుడు చంపుతుందిరా ఇది అని చెప్పి చూస్తూ ఉంటావు. ఇంకో ఫీలింగ్ ఏంటంటే చంపకూడదని చెప్పి ఫీల్ అవుతూ ఉంటావు. పొరపాటున ఈ జింక ఏదైతే ఉందో అది పులిని పడేస్తే పులికి దెబ్బలు తగిలితే అయ్యో పులికి దెబ్బలు తగిలే అని చెప్పి నువ్వు ఇది చేస్తూ ఉంటావు. సో దీస్ ఆర్ ఆల్ ఎమోషన్స్. సో సేమ్ ఎమోషన్స్ మన మూవీలో కూడా ఏమి డిఫరెన్స్ లేదు. ఎగ్జాక్ట్ ఎమోషన్ అక్కడ ఏం జరుగుతుందో దాన్ని నేను కనెక్ట్ చేసుకుంటాను సో మూవీస్ తో. సో ఏంటంటే ఆ 90 minutes ఎలా అయితే కూర్చోబెడుతున్నారో అలా కూర్చోబెట్టడమే స్టోరీ టెలింగ్. ట్రిగరింగ్ పాయింట్ ఏంటి అది చెప్పు. అది చెప్పాను కదా, స్టోరీ అది కూర్చోబెట్టడం మెయిన్ థింగ్. దట్ ఈస్ ద ట్రిగరింగ్ పాయింట్. ఓ కూర్చోబెట్టాలని ట్రిగర్ అయ్యావు. యా ఓకే. ఇప్పుడు మనందరం more or less we're trying to get into some kind of movies కదా, like we're trying to make some movies. మనందరికి ఒక్క కైండ్ ఆఫ్ జాన్రా అంటే లైక్ we own it. ఇప్పుడు మేకర్స్ లాగా సంథింగ్ విచ్ వీఆర్ కంఫర్టబుల్ విత్, సంథింగ్ విచ్ వీ వాంట్ టు ఎక్స్ప్లోర్ ఆర్ సంథింగ్ విచ్ వీ వాంట్ టు లైక్ డూ ఇన్ ద ఫ్యూచర్. నాకు అట్లాంటిది వచ్చేసి నాకు సైఫై అంటే చాలా ఇష్టం. సైఫై విత్ ఎమోషన్. సైఫై అంటే నాకు జస్ట్ ఒక పిచ్చి వరల్డ్ క్రియేట్ చేసేసి దాంట్లో వాళ్ళకి రూల్స్ లేకుండా నచ్చింది చేయడం ఇష్టం ఉండదు. ఒక చిన్న సైఫై ఎలిమెంట్ తీసుకొని దాంట్లో ఎమోషన్ యాడ్ చేయడం అంటే ఇష్టం. ఇప్పుడు సలర్ కూడా కైండ్ ఆఫ్ అనుకోవచ్చు. నో చెప్పరా బాబు, ఒకే ఒక్క జీవితం, అలా ఒక చిన్న సైఫై ఎలిమెంట్ లో ఎమోషన్ యాడ్ చేయడం. సో నాకు
ఇలాంటి మూవీస్ తీయడం ఇష్టం. అండ్ నేను ఫ్యూచర్‌లో మూవీస్ ఒక ఫీచర్ లెంగ్త్ మూవీ తీసిన, కంటిన్యూ చేసిన షార్ట్ ఫిల్మ్స్ ఐ విల్ ట్రై ఎక్స్‌ప్లోరింగ్ ఓన్లీ ఇన్ థిస్ ఏరియాస్. మన ఈ డిస్కషన్ అంతా వింటూ ఉంటే మనకి కైండ్ ఆఫ్ మీ అందరికీ ఒక కైండ్ ఆఫ్ జాన్రా అంటే ఇష్టం ఉన్నట్టు అనిపిస్తుంది. లైక్ శాండీ బ్రో కమర్షియల్ మూవీస్ ప్లస్ దాంట్లో ఎమోషన్ యాడ్ చేయడం అంటున్నాడు. లలిత్ బ్రోకేమో ఆహ్, స ఉంటారు లైక్ ఫుల్‌గా ఎమోషనల్ కనెక్ట్ ఉండి కొంచెం కొత్తగా ఉండే పాయింట్స్ అంటే ఇష్టం. సో, ఐ వాంట్ టు హియర్ యువర్ టేక్. లైక్ వాట్ ఈస్ దట్ వన్ జాన్రా విచ్ యూ వుడ్ వాంట్ టు కంటిన్యూ ఆర్ విచ్ యూ లవ్? కమర్షియల్ అంటే పైసలు తెప్పించేది ఆఫ్ కోర్స్. నాకు అదే ఎక్స్‌ప్లోర్ చేయాలని ఉంది. కానీ బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఐ సీ ఇన్ కమర్షియల్ మూవీస్ ఆర్ ఫైట్స్, బౌన్సింగ్ ఫైట్స్. అవి నాకు నచ్చవు. విజిల్ వర్తీ మూమెంట్స్ క్రియేట్ చేయాలంటే మనిషి బౌన్స్ అవ్వనవసరమే లేదు. దేర్ విల్ బి సో మెనీ సచ్ సీన్స్. బెస్ట్ ఎగ్జాంపుల్ నేను ఏమంటా అంటే 'పుష్పలో' ఈ సీన్ ఎవరికి గుర్తుందో లేదో నాకు తెలవదు గానీ, 'పుష్పలో' వెన్ హి ఈస్ ఫైటింగ్ ఫర్ దట్ గర్ల్, అంటే అమ్మాయి ఎవరు మన శ్రీవల్లి కోసం ఫైట్ చేస్తాడు వాడు. వాడెవడో కామిస్ట్ బ్రో ఉంటాడు. వాడి పేరు మర్చిపోయాను. ఆడిటోరియం ఆడిటోరియంలో కుక్కను కొట్టినట్టు కొడతాడు వాడిని. కొట్టిన తర్వాత ఆ అమ్మాయి పైన కూర్చుంటది, వాడు కింద కూర్చుంటాడు. వేర్ హీఈస్ షోయింగ్ అంటే వాడి స్థానం అంటే అబ్బాయి కింద ఉండాలని కాదు నా పాయింట్ అక్కడ. లైక్ హీ వాంట్ షో వేర్ ద ఉమెన్ షుడ్ బి. సుకుమార్, ద ఇంటెంట్ ఆఫ్ ది సుకుమార్ వాస్ దాట్. అక్కడ దాట్ వాస్ విజిల్ వర్తీ మూమెంట్. నాకు థియేటర్ మొత్తం సైలెంట్ గా ఉంది. నేను ఒక్కడిని అరిచిన విజిల్ చేసిన ఆ సీన్ కి థియేటర్ మొత్తంలో. సో ఐ వాంట్ క్రియేట్ కమర్షియల్ మూవీ ఇన్ దాట్ కైండ్ ఆఫ్ థింగ్. అంటే ఇప్పుడు కొట్టేసి విజిల్స్ క్రియేట్ చేయడం కాదు. మన దగ్గర మనం చెప్పే కమర్షియల్ మూవీకి అల్టిమేట్ గా ప్రొడ్యూసర్ పైసలు వస్తూనే మనము సమాజానికి ఒక విషయం అనేది చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ 'కీడాకోల' ఇంకా చూడలేదు. ఇట్స్ నాట్ ఏ కమర్షియల్ మూవీ బట్ అంటే రీసెంట్ గా నేను చూసిన వాటిల్లో ద మెసేజ్ డెలివరీ వే తరుణ్ భాస్కర్ హ్యాస్ chose. Of course, his first two movies also are the same. Like డైరెక్ట్ గా నీకు ఏం ప్రీచ్ చేయడు వాడు. అరే ఇట్లా రా బై అని చెప్పడు. అల్టిమేట్ గా బ్యాక్గ్రౌండ్ లో తన క్యారెక్టర్స్ నుంచి ద మెసేజ్ హీ వాంట్ డెలివర్, హీ విల్ డెలివర్ ఇట్. దట్ ఈస్ స్మార్ట్. ద సేమ్ థింగ్ ఐ వాంట్ డు. ఓకే, నాకు ఒక క్వశ్చన్ ఉంది, అడగచ్చా? చెప్పు బ్రో. ఇవన్నీ సరే కానీ నీకు ఏ జానర్ ఇష్టం, ఏం చేద్దాం అనుకుంటావు? కమర్షియల్ ఇది కాదు, Okay. జానర్ అడుగుతున్నాడు. ఎందుకంటే ఆయన శంకరాభరణ్ అడిగితే నువ్వు అడగరావు చెప్తున్నావు అన్న. జానర్ చెప్పేసి తర్వాత మేము చెప్తాం. జానరా అంటే అవుతుంది. నాకు ఒక స్పెసిఫిక్ జానరా అంటూ ఏం లేదు. నేను మోస్ట్లీ జానరా అంటే సోరు ఇప్పుడు రాసుకున్నావు కదా, మూవీ అనుకుందాం మనం. అదేనా చెప్పు. ఆ? ఇప్పుడు రాసుకుంటున్నా అన్నావు కదా, అదేం జానర్ చెప్పు. ఇప్పుడు నేను యాజ్ ఆఫ్ నౌ సైకో థ్రిల్లర్ రాస్తున్నాను. ఓకే ఓకే. సో యు ఆర్ గోయింగ్ టు కమర్షియల్ సైకో థ్రిల్లర్ మూవీస్ మోర్ ఆర్ లెస్. ఐ థింక్ అట్లానే ఉన్నట్టుంది. అందరం సైకో సైటిస్ట్ లాగా ఉన్నాం. బ్రో చెప్పండి తన ఫేవరెట్ జానరా. I think science fiction is what I like the most. But if I have to do something, it's not restricted to science fiction. ఓకే, నైస్. Yeah. కృష్ణ బ్రో. రఘు చెప్తాడు ఫస్ట్. ప్రతిదీ నేను ఫస్ట్ నాది డ్రామా. సో బేసిక్ గా ఐ మోర్ ఇంక్లైన్ టువర్డ్స్ ఎమోషన్స్. ఎందుకంటే అదొకటే కూర్చోబెడుతుంది జనాలు. అదర్ దన్ దట్ నేను పాటలు స్కిప్ చేస్తాను, నేను ఫైట్లు స్కిప్ చేస్తాను, నేను టైటిల్ స్కిప్ చేస్తాను. మూవీస్ నేను చూసేది, కృష్ణ విల్ యాక్చువల్లీ కర్స్ మీ ఫర్ ఆల్ దీస్ థింగ్స్, బట్ నేను ఎగ్జాక్ట్లీ దట్ పర్టికులర్ మూమెంట్ ఏవైతే మన కూర్చోబెడుతుందో, అరే ఎనీథింగ్ ఐ మీన్ ఎనీ డ్రమాటిక్ ఇది ఐ లవ్ టు డూ ఇట్. ఐ లవ్ టు టేక్. రఘు సినిమా చూసే విధానం తెలిస్తే సినిమాల మీద ఆశయం వేసి వెళ్ళిపోతారు. అయినా నేను మా రఘుతో కలిసి సినిమా తీసా. అది ఆ గుండె బతకాలి. ఓకే, జోక్స్ అపార్ట్, నా ఫేవరెట్ జానరా హారర్. నేను ఇప్పుడు రాస్తుంది హారర్, తర్వాత ఫీచర్ ఫిల్మ్ కి స్క్రిప్ట్ ఉంది కూడా నాది హారరే. నా ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్ హారరే పడుతుంది. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి వైలెంట్ హారర్ మూవీ. వైలెంట్ హారర్, వెన్ ఐ సే వైలెంట్ హారర్, అది ఐ మీన్ గులాబ్ జాములు గడగడలాడటం, వెన్నుపూసలో వణుకు పుట్టడం. When Sandeep Reddy Vanga says violent.
మేబీ ఐ మీన్ ఐ ద డోంట్ నో రిజల్ట్ బట్ ఈజ్ లైక్ యానిమల్. ద రిజల్ట్ అంటే ఈజ్ యానిమల్. అంటే ఏంటంటే ఇప్పుడు డిఎస్బి థాట్ తెలుసు కదా. సో మీరు ఒక 1000 టెక్స్ వేసుకుంటే వర్కింగ్ టైటిల్ మృగం మనుష్య రూపేణ. సో దాట్స్ గోయింగ్ టు బి మై ఫస్ట్ ఫీచర్, బీస్ట్ ఇన్ హ్యూమన్ ఫార్మ్, మృగం మనుష్య రూపేణ. సో అది, సో హారర్ ఈజ్ మై ఫేవరెట్. నాకు ఐ మీన్ ఐ గో ఇన్ టు ది డీప్ క్రివైసెస్ అండ్ వాచ్ హారర్ లైక్ లిటరలీ 1920s 30s. ఇప్పుడు నేను ఒక 40 minutes, ఒక 45 minutes అనుకుంటున్నాను లిటరలీ ఒక హారర్ ఇండిపెండెంట్ తీస్తామని ఇప్పుడు ఐడియా చదువుతున్నా. సో ఐఎమ్ గోయింగ్ టు 1910s 1920s వెళ్ళి హారర్ షార్ట్ స్టోరీస్ అక్కడ నుంచి చదువుకుంటూ ఆర్మేనియన్ జెనోసైడ్. సో ఐ మీన్ క్రేజీ రీసెర్చ్. ఒక 3-4 నెలలు పడుతుంది స్క్రిప్ట్ అయ్యేవాడికి. సో భయపెడతాం. ఎంత బిల్డప్ ఇచ్చి భయపెట్టకపోతే ఆ సినిమా బయటికి రాదు, భూస్థాపితం. డిఎస్బి కూడా కొంచెం బాగోపోతే షిఫ్ట్ డిలీట్ అని చెప్పేసి యాక్టర్స్ కి. అది సో ఇద్దరం, నేను రఘు కూడా on the same page. Yeah. When though I clicked like 7-8 hours of footage నేను తీసుకున్నా, నేను ఎడిట్ టేబుల్ మీదకి వెళ్ళి ఇలా నేను స్క్రీన్ లో పెట్టుకొని చూసినప్పుడు ఫ్రేమ్ రాకపోతే డిలీట్ అయిపోతుంది. ఐ మీన్ మై ఫ్రెండ్స్ కర్స్ మీ లాట్ ఫర్ దట్. సో చాలా ఫొటోస్ వాళ్ళకి ఇవన్ ఫొటోస్ కూడా చాలా ఉన్నాయి, వాళ్ళకి నచ్చేవి, బట్ నాకు నచ్చలేదు. సో ఐ డిలీటెడ్ దెమ్. సో దట్స్ హౌ ఐ మీన్ అన్లెస్ ఆర్ అంటిల్ ఐ సీ ఇట్ ఆన్ ద ఫ్రేమ్, ఆ ఫ్రేమింగ్ అన్ని పర్ఫెక్ట్ గా లేకపోతే ఐ మీన్ నాకు సినిమా ఎలా ఉంటుంది పర్లేదు, ఫ్రేమ్ సరిగ్గా లేదు. సో నాకు స్టోరీ ఈడికే మనోడికేమో ఇవన్నీ, సో ఇవన్నీ అయ్యేటప్పటికే అసలు మా వాళ్ళు అయితే తిట్టేసుకుంటూ ఉంటారు మాతో పని చేసే వాళ్ళు, మీరు ఎవర్రా సాడిస్ట్ నా కొడుకులా ఉన్నారు. అంటే మూవీ సాడిస్ట్ మూవీ ఒక తీయడమే కాదు, తీసే వాళ్ళకి కూడా సాడిజం చూపిస్తారన్నమాట. అంటే చాలా మంది అడిగారు, నిజం చెప్పరా డెబ్యూనైనా ఎంత సాగు తగ్గుతున్నారు, 12 రోజులు పడుకోలేదు మేము. చెప్పా కదా 12 రోజులు నేను పడుకోలే, రఘు పడుకోలే, పాపం మా దిలీప్ పడుకోలే, ఆ మ్యూజిక్ కొన్ని 3 రోజులు పడుకునే వాళ్ళ, అందరికి సావే. మా యాక్ట్ చేసిన వాళ్ళు బతికిపోయారన్నమాట 2 రోజులు షూటింగ్ తర్వాత. అంటే మళ్ళీ డబ్బింగ్ కూడా దొబ్బాను 12 గంటలు ఇచ్చాను డబ్బింగ్. 10 నిమిషాల సినిమాకి 12-13 గంటలు డబ్బింగ్. పర్లేదు లాంగ్వేజ్ బ్యారియర్ ఉంది. నేను ఒక పాయింట్ చెప్తా. అన్నా చెప్పాను భయం. ఇందాక చెప్తున్నప్పుడు నా ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్ హారర్ పడుతుంది అని నాకు ఆ కాన్ఫిడెన్స్ బాగా నచ్చింది. నాకంత లేదు కాన్ఫిడెన్స్. కాదు ఐ మీన్ ఒక ఎంత 17 అంటే ఒక 6-7 అవుతుంది కదా, 6-7 అవుతుంది ఇన్సిడెంట్ అయ్యింది. సో ఆ ఇన్సిడెంట్ ఎంత దరిద్రమైన భయంకరమైన ఇన్సిడెంట్ అంటే ఇట్ ఫోర్స్ మీ టు లీవ్ యుఎస్. నేను ఒక 7 ఏళ్ళు అమెరికాలో ఉన్నా. ఇంకా అమెరికా అంటే PTSD వచ్చి చచ్చిపోతా. ఐ వాస్ ఫోర్స్ టు లీవ్ యుఎస్ అండ్ మూవ్ టు కెనడా. ఆ ఇన్సిడెంట్ వల్ల ఇమ్మిగ్రేషన్ పక్కన పెట్టేసి, నాట్ బికాస్ ఆఫ్ ఇమ్మిగ్రేషన్, I-140 అవన్నీ నడిచిపోతాయి, అది కాదు. ఆ ఇన్సిడెంట్ వల్ల దేశం వదిలేసి నేను ఐ మీన్ ఈవెన్ మై వైఫ్ వాజ్ లైక్, అరే వెళ్ళిపోదాము, ఐ మీన్ నీ మైండ్ సెట్ దొబ్బేసింది సరిగ్గా ఉండట్లా, లెట్స్ మూవ్ టు కెనడా అంటే. సో అది ఐ మీన్ ఒక ఫ్యామిలీ మొత్తం టాపుల్డ్ అనమాట, లైఫ్ టాపుల్డ్ అన్నట్టు. అది సో అది ఎంత అంటే ఇప్పుడు కూడా 10 పేజీల కంటే స్క్రిప్ట్ రాయలేదు లలిత్. ఎందుకంటే నేను రాద్దాం అనుకున్న ప్రతిసారి ఐ రీలివ్ ద హోల్ స్టఫ్ అండ్ నాకు ఆ ట్రామా ట్రిగర్ అయిపోద్ది. అది భయం వేస్తుంది. ట్రామా అన్ని కలిపి గట్టిగా దుబ్బుతుంది, ఐ మీన్ గట్టి కొడుతుంది. సో నేనైతే భయపెడతాం, మీ అందరికి చెప్తా అప్పుడు చెప్పా కదా అని. ఇట్స్ గోయింగ్ టు బి వైలెంట్లీ వైలెంట్ హారర్ అనమాట అది. నైస్. ఈ క్వశ్చన్ ఇందాక అడుగుదాం అనుకుని అసలు మనం డైవర్ట్ అయిపోయి అడగడం మర్చిపోయా. మీది యు ఆర్ ఎ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ కదా. Like I think you started your career as a wildlife photographer few years ago, right? So మీకు మేమందరం మూవీస్ గురించి మాట్లాడుతున్నాం కానీ యూ డెఫినెట్లీ వుడ్ హ్యావ్ సమ్ నైస్ ఫ్యాన్సీ స్టోరీస్ విత్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ కదా. అదే ఒక మంచి స్టోరీ చెప్పండి మాకు. there are many in fact ఒకసారి మేము తడోబా నేషనల్ పార్క్ అని చెప్పేసి మహారాష్ట్రలో ఉంటాం. తెలుసు. ఇట్స్ వెరీ ఫేమస్. సో we're in Moharli zone అన్నమాట. Moharli zone is a very famous zone. So చాలా మంది వెళ్తూ ఉంటారు దానికి. It was almost like నా ఫస్ట్ సఫారీ అనుకుంటా, ఫస్ట్ సఫారీ సెకండ్ సఫారీ. సో నా వెనకాల ఒక 15 సఫారీస్, అంటే ఆ 2 weeks లో వాళ్ళు కంటిన్యూస్ గా ఒక 15 సఫారీస్ బుక్
చేసుకుంటే పొద్దున్న సాయంత్రం అలా బుక్ చేసుకొని వెళ్ళిన వాళ్ళకి ఉమ్, టైగర్స్ కనిపించలేదు. ఉమ్, సో నేను ఫస్ట్ వెళ్తున్నప్పుడు టైగర్ లిటరలీ నా ముందర నుంచి ఇలా నడుచుకుంటూ వస్తుండేది అనమాట. అది ఫస్ట్ టైం చూడడం, అంటే మనం స్క్రీన్ మీద చూసినప్పటికి చాలా చిన్నగా కనిపిస్తుంది మనకి టైగర్, కానీ ఇట్స్ వెరీ హ్యూజ్. ఇట్స్ ఆల్మోస్ట్ సైజ్, అంటే మనకు ఒక జీప్ బాటమ్ సైజ్ అంత సైజ్ లో ఉంటుంది మనకి. అంటే టైర్ నుంచి పైన వస్తుంది కదా, సీట్ వరకు అంత సైజ్ ఉంటుంది అనమాట. పెద్ద, దాని పేరు బేసిక్ దాని పేరు మక్కాసుర ఏదో. సో అది అప్రోచ్ అవుతూ ఉంటే నా దగ్గర ఒక టెలిఫోటో లెన్స్ ఉంది, ఒక 150-500 టెలిఫోటో లెన్స్ తో నేను ఐ వాజ్ జస్ట్ షూటింగ్. చూస్తే టెలిఫోటో లెన్స్ నుంచి అవుట్ ఆఫ్ ఫోకస్ వెళ్ళిపోయింది. అవుట్ ఆఫ్ ఫోకస్ వెళ్తే ఎందుకు అవుట్ ఆఫ్ ఫోకస్ వెళ్ళింది, ఫోకస్ ఎందుకు కావట్లేదు అని చెప్పి చూస్తే 150 దగ్గర mm ఆ జోన్ దాటిపోయింది, ఆ లెంగ్త్ దాటిపోయి ముందరకు వచ్చింది. ఇంకా సరే అని చెప్పి నాది 85 mm తీసాను. 85 mm తో షూట్ చేద్దాం అంటే 85 నుంచి కూడా వచ్చేసింది. 50 mm తీసాను, అంటే చిన్నది, అంటే మనం సినిమాలు తీస్తాం అంతే కదా. 50 mm తో చూస్తే దాంట్లో అవుట్ ఆఫ్ ఫోకస్ అయ్యేసరికి కెమెరా ఇలా పక్కకు తీస్తే అది నా జీప్ నుంచి ఇలా 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 పైకి చూసింది రక్షిత్. ఆ సీన్ ఇప్పటికీ నా కళ్ళ ముందర తిరుగుతూ ఉంటుంది అనమాట. దట్స్ హౌ ఐ హావ్ సీన్ ఎ టైగర్ లిటరలీ. అంటే అంత క్లోజ్అప్ లో చూసాను నేను. అంటే జూల్లోను వాటిలోను చూడడం వేరు, ఉమ్, ఒక రాయల్ టైగర్, రాయల్ బెంగాల్ టైగర్స్ అంటారు కదా, సో ఒక రాయల్ టైగర్ ఎలా ఉంటుంది అన్నది కళ్ళు చూస్తే యూ విల్ గో క్రేజీలీ మ్యాడ్. సో దట్స్ మై ఎక్స్పీరియన్స్ విత్ వైల్డ్ లైఫ్. వెరీ నైస్ అండ్ స్టోరీ. మొన్న ఇక్కడ గల్ఫ్ లో నేను యాక్చువల్లీ ఒక కయోట్ ని షూట్ చేశాను. సో అంటే నేను లిటరలీ బుషెస్ లో నుంచి ఇలా వెళ్తూ Coyote? రోడ్ కయోటిని నా ఇన్స్టాగ్రామ్ పేజ్ లో ఉంటుంది. సో ద వీడియో నేను ఇలా ఫ్రేమ్ పెట్టి నేను ఇట్లా బుషెస్ లో ఇలా పడుకొని 200-600 సోనీ లెన్స్ ఉంది. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ 1 kg ఉంటుంది. అది పట్టుకొని నేను ఇలా పడుకొని దాన్ని ఇలా ఫోకస్ చేస్తూ ఉండిపోయాను అనమాట. నాకు ఈ చెయ్యి ఇదైపోయింది, లిటరలీ పరువు ఎక్కేస్తుంది ఒక పక్క. బట్ ఆ పర్టికులర్ షాట్ ఏంటంటే నాకు ఈ ఫ్రేమ్ లో అది సెంటర్ లో వచ్చి నా లెన్స్ ని చూడాలి అనేంత వరకు ఐ వాస్ లిటరలీ కెమెరా కింద పెట్టలేదు. సో దోస్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ విచ్ ఐ హావ్ విత్ వైల్డ్ లైఫ్. I feel like they are really royal. Any wild animal is very royal because it doesn't care to pose to your camera. Like humans, like మనకేంటంటే కెమెరా పెట్టగానే రెడీ, ఓకే, యాక్షన్ అన్నట్టు ఉంటుంది, కానీ బట్ అవేంటంటే కేర్ నాట్ ఉంటాయి. సో దట్స్ వాట్ ఐ పర్సనలీ లవ్. వెరీ నైస్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ దిస్ కాల్. మంచిగా మీ అందరి వ్యూస్ అండ్ ఒపీనియన్స్ చెప్పారు. విల్ టాక్ మోర్ ఇన్ ద ఫ్యూచర్ ఇన్ మోర్ ఎపిసోడ్స్. ఫర్ నౌ, థ్యాంక్ యూ ఆల్. Please subscribe to our channel and wait for another episode of the Millennial Rewind Telugu podcast series. Thank you all. Bye-bye. బాయ్. బాయ్.